జోసెఫ్ గారిని కుమారక్కని మీరు ప్రేమించి ఆశీర్వదించి ప్రభా వారికి అనుగ్రహింపజేసిన ఈ నూతనమైన గృహాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ నామం పేరిట ప్రభా ఈ ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని జరిగిస్తుండగా నీ సహాయం దయచేయండి. వచ్చిన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప, నీ కనికరం, నీ ప్రసన్నత అనుగ్రహింపచేయండి. దైవ సేవకుల సమక్షంలో నీ నామానికి మహిమకరంగా ప్రభా ఈ ప్రతిష్ఠిత ఆరాధన, ఈ ప్రార్థన కూడా జరిగినట్లు సహాయం చేయమని, స్థలంలో ఎటువంటి దురాత్మకార శక్తి సమూహము కానీ, ఎటువంటి గలిబిలిచే ఆత్మ కానీ ఈ స్థలంలో పనిచేయకు నీ సన్నిధి ప్రసన్నత అనుగ్రహింపజేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున దేవుడి యొక్క గృహాన్ని దీవించాలి. మన ప్రభువే మహాదేవుడు ఘనమహాత్మ్యము గలరాజు పూర్ణాగాధములో ఎలలో గోధర శిఖరము లాయనవే రణిలో సాగించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. ఈ యొక్క హారు నిమిత్తమే ప్రార్థనము ప్రవచనటువంటి యేసు వారు ప్రార్థన చేస్తున్నాం. గొప్ప తండ్రి జీవరాజు మహాప్రభువు మంచి దేవుడు మా ప్రభువులకు అనేక కార్యక్రమాలు అనేక సంస్థలను వారు చేసిన ప్రార్థన ఆ కన్నీటికి ప్రతిగా ఒక మంచి గృహను కట్టుకోవడానికి ప్రేమించి గృహము కట్టుబడుతుండగా అనేక అవంతరాలు, ఇబ్బందులు, ఈ గొప్ప ఈ గృహము విరామడానికి మీరు చేసిన ప్రతి సహాయం బట్టి మీకు అలాగే మా తండ్రి సోదరుడు, భార్య, సన్ని వీరి బిడ్డలను
తండ్రి వారి జీవితకాలం వస్తాయి. ఈ యొక్క గృహంలో స్థుతించుకొని ఆరాధించుకొని కీర్తించుకొని పిల్లల కర్మలు ఆనందించడానికి కావాల్సిన శ్రేష్టమైన జీవిని అనుగ్రహించండి. గొప్ప తండ్రి, బలహీనను బలపరిచే దేవుడు, ఎన్నిక లేని వారిని చేసే దేవుడు, శక్తి లేని వారికి శక్తి ఇచ్చే దేవుడు. ఈ బిడ్డ ఎన్నిక లేని వాడు ఉండగా, శక్తి లేని వాడు ఉండగా, బలహీనుడిగా ఉండగా నువ్వు బలపరిచి చేతులను బలపరిచి ఒక శ్రేష్టమైన గృహాన్ని అనుగ్రహించిన విధానం బట్టి అయ్యా అనేక మంది క్షేమకుడు చేత ఏ గృహంలో ప్రతిష్ఠించుండగా, ఏ గృహంలో ఎల్లప్పుడూ ఏ కృపాసక్తులు ప్రేమించుమని సమృద్ధి చేత బలపరుచుమని నేను స్థుతించి కీర్తించువారుగా మార్చుకుంటాను. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి దైవశాలకు, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కీర్తనిలో కీర్చి పక్కపరిచి ప్రతి విధమైన ఈవిని వారు పరిస్థితి కార్యక్రమాన్ని బిడ్డలు కూడా ఆశీర్వదించారు. ఏ వారు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ రోజు కొరకు ఆయన బిడ్డలు అనేక రోజులుగా ప్రార్థించిన రీతిని ఆయన బిడ్డల యొక్క ప్రార్థన ఫలితం ఉదయకాల సమయంలో అభిషక్తులైనటువంటి మీ సేవకులతో సంఘముతో ఆయన శ్రేయోభిలాషులతో కలిసి ఈ గృహ ప్రతిష్ఠిత ఆరాధనలో పాల్పొందడానికి నిలిచిన కృపకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో నాయన యొక్క ఆయన హాలు మీ పేరట ప్రతిష్ఠించబడినది. మొట్టమొదటి గది ప్రభువ నీ నామము పేరట ఆయన ప్రతిష్ఠింపబడుతుండగా ఈ గదిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డల యొక్క జీవితంలో ప్రభువ ప్రశాంతతను, ఆరోగ్యాలను మీరు అనుగ్రహించండి. ఈ గృహము ద్వారా బిడ్డలు దీవించినట్లుగా నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును నేను వర్ధిల్ల చేసేదనని మీరు వాగ్దానం చేశారు. కనుక నీతి కలిగినటువంటి బిడ్డలుగా, నీ రక్తములు కడగబడినటువంటి వారిగా, నీ సంఘములు బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉంటూ ఆయన వారి యొక్క భక్తిని, వారి యొక్క విశ్వాసాన్ని మీరు నాయన పరిగణలోకి తీసుకొని అద్భుతమైనటువంటి ఇంటిని బిడ్డల కొరకు మీరు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. కనుక మీ నామము పేరట మా ధ్వజము ఎత్తుచున్నాము తండ్రి. కొందరు గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయపడతారు కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము చక్కగా నిలబడి ఉన్నామని మీ లేఖనం మమ్మల్ని బలపరుస్తూ ఉండగా మీ నామము పేరట ఇదిగో జోషఫ్ గారిని బట్టి, వసంతను బట్టి, అలాగే విలియం కేరీని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నా. ఈ గృహము ద్వారా బిడ్డలు ఆయన ఆరోగ్యాలతో, సుఖశాంతులతో నీ నామ మహిమ కొరకు ఆదర్శప్రాయమైన కుటుంబముగా ఈ ప్రాంతంలో ఉన్న అనేకులకు ప్రభువ మార్గదర్శకులుగా బిడ్డలు ఉండనట్లు మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ దివ్య నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని నామమును దీన్ని ప్రతిష్ఠిస్తున్నాం. దేవుడి గృహాన్ని దీవించునుగాక. ఆమేన్. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము గల రాజు, భూయాకాశపు లోయలను భూధర శిఖరములాయన వేరడియు సాయించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. దయచేసి గమనించండి, ఎవరైనా క్లుప్త ప్రార్థన చేయండి. ఎందుకంటే పైన కూడా 2 గదులు 2 పోర్షన్ ఉన్నాయి కనుక త్వరితంగా చేసి మళ్ళీ ఆరాధనలో పాల్గొవాలి. దయచేసి సహకరించవలసింది మనం చేస్తాం. యేసు రక్తం ప్రోక్షిస్తాం. ఈ గృహ ప్రతిష్ఠిత భారతమంతటా
ఈ సన్నిధి మాతో ఉంచిన స్తోత్రాలు. ఈ బెడ్రూమ్లో గృహంపై యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ఈ గృహాన్ని యేసు రక్తంలో ప్రతిష్ఠ చేస్తున్నాం. యేసు రక్తంలో ప్రతిష్ఠ చేస్తున్నాం. యేసు రక్తంలో ప్రతిష్ఠ చేస్తున్నాం. పరిశుద్ధాత్మ చేత అభిషేకిస్తున్నాం. నీ సన్నిధి దయచేయండి. నీ సన్నిధిలో సంతోషాన్ని, సమాధానాన్ని, నీ కల్వరి ప్రేమలో నీ బిడ్డలను వర్ధల చేయండి. నిత్యమైన సంతోషాన్ని, నెమ్మదిని కలగనివ్వండి. యోబు 8:7 సెలవిచ్చినట్లుగా ఈ స్థితి మొదట కొద్దిగా ఉన్న తుదును మహాభివృద్ధిని వాగ్దానం యేసునామమున బిడ్డల పట్ల స్థిరపరచబడును గాక. జోసెఫ్ కని బట్టి, అక్కని బట్టి, నాయనా సన్నిధిని బట్టి స్తుతిస్తున్నాను. నీ బిడ్డలు యేసు రక్తంలో ప్రతిష్ఠిస్తావు. నీ సందులో నిత్యమైన సంతోషాన్ని, సమాధాన, నూతన జీవాన్ని, కృపను, అభిషేకాన్ని ఆశీర్వదించండి. గృహంలో నీ బిడ్డలు వర్ధిల్లుదురుగా యేసు నామములో దీవెనకరంగా చేయండి. ఆశీర్వదించండి. ఈ సన్నిధి గృహంలో ఉంచండి. నిత్యమైన సంతోషాన్ని, స్వస్థతను, ఆశీర్వాదాన్ని, సమృద్ధి మేలులతో నింపి వర్ధల చేయండి. కృపతో నింపి నడిపించమని యేసులో ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి రెండవ ఆశల ప్రార్థనలో దైవ సేవకుడు ఈ సమయంలో ప్రభావిత తండ్రి అయా ఈ బెడ్రూమ్ని ప్రతిష్ఠిస్తున్న నీ సన్నిధి ప్రసన్నత అనుగ్రహింపచేసి మహిమతో నింపమని నీ సన్నిధి ప్రసన్నత ఉంచండి. ఈ గృహానికి అధిపతిగా అధినేతగా మీరు మహిమ పొందుకున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. విజయ పాస్టర్ గారు సరే లేదా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు సత్యనామమున ఈ బెడ్రూమ్ని ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ ఐలపు యుగముల అవును ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. ఘనమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామములకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి, ఈ నూతన గృహ ప్రతిష్ఠ ఆరాధన కార్యక్రమంలో మీ తోడైన స్తోత్రాన్ని బెడ్రూమ్ బట్టి ప్రత్యేక స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. జోషప్ గారిని బట్టి, అక్క వసంతని బట్టి, డిఎం కేర్ని బట్టి ప్రత్యేక స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. మంచి ఇంటి కట్టుకుని వాటిలో వాసన మళ్ళీ సర్వించినట్లుగా ఈ గృహాన్ని కట్టడానికి, దీన్ని ప్రతిష్ఠించడానికి మంచి గృహం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవ సాక్షులుగా మీ స్థలంలో చేరిన తండ్రి మీరు నిద్రిస్తున్నప్పుడు ప్రభువును గడిపినట్లుగా మీ బిడ్డలు ధ్యానం చేస్తున్నప్పుడు నిత్యమైన ఆశీర్వాదం దయచేయనా. ఈ కుటుంబంలో అడుగుపెట్టిన ఈ దినం నుండి మీ బిడ్డలు ఆశీర్వాదం కలుగుతుంది కాక. యేసు నామములో దీవెనకరంగా మార్చబడును గాక. ప్రార్థనాత్మతో నింపబడును గాక. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడును గాక. ఈ సత్యం తోడుకొంచండి. కుటుంబాన్ని దీవించి, దైవ సేవకులను అందరినీ దీవించి ఆశీర్వదించండి. పైన కూడా జరగవలసిన కార్యక్రమంలో మీరు సన్ని తోడుకొంచి నడిపించమని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి. మహిమగల తండ్రి, జీవాధిపతుడైన యేసు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ కలవరి ప్రేమకై, శిలువ ప్రేమకై స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ గృహ ప్రతిష్ఠిత ఆరాధన కార్యక్రమం అంతట్లో నీ సన్నిధి మాతో స్తోత్రాలు. జోసఫ్ని బట్టి, అక్కడ వసంతని బట్టి స్తోత్రాలు. సన్నిధిని బట్టి స్తుతిస్తున్నాం. నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించి ఈ రీతిగా మీరు వర్ధల చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ మంచి గృహాన్ని బిడ్డలకు అనుగ్రహించారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి. కిచెన్ ప్రారంభిస్తుండగా నీ సన్నిధి దయచేయండి, నీ ఆశీర్వాదం దయచేయండి. లేఖనాల్లో ద్వితీయోపదేశకాండం 28 సెలవించినట్లుగా నీ గంప పిండి తీసుకుని తొట్టే దీవించబడును అని లేఖనాలు సెలవించినట్లుగా నీ బిడ్డల యొక్క గృహంలో సమృద్ధి ఉండును గాక. యేసులో సమృద్ధి ఉండును గాక. కొదువు లేకుండా సమృద్ధి కలుగును గాక. యేసులో సమృద్ధి కలుగును గాక. సాధనేపది వెదల తొట్టులో పిండి బుడ్ల నూనె అయిపోయినట్టుగా వృద్ధి కలిగినట్టు నీ బిడ్డలు వృద్ధిలోనికి వచ్చుదురుగా. నూతన ఆశీర్వాదం కలుగునుగా. కృపతో నింపి నడిపించండి, ఆశీర్వదించమని, అభిషేకించమని యేసులో ప్రార్థిస్తున్నా తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కిచెన్ ప్రతిష్ఠ చేస్తున్నాం.
రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి గుదమును సప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. యెహోవాకి స్తుతులు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యొక్క ఉదయకాల సమటి నాదానికి స్తోత్రాలు. ఆయా జోసఫ్ని బట్టి వస్త్రాన్ని బట్టి నాదానికి స్తోత్రాలు. సన్నిని బట్టి నాదానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయా మీరు వారికి మంచి గ్రహాన్ని బట్టి నాదానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మొదట వారి స్థితి కొద్దిగాను తొదకు మహావృద్ధి కొద్దిగా వాగ్దానం చేసిన దేవ అయా నీ బిడ్డలు మీరు అంచెలంచెలుగా మీరు ఆశీర్వదిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా నాన్న కిచ్చిని నాన్న నీ సన్నిధిలో ఉంచండి ప్రభా. అనేక మందికి నాన్న ఆశీర్వాదం ఇచ్చేవారిగా నాన్న వారిని సిద్ధపరచండి ప్రభా. నీ కృప నీ సన్నిధి తోడుగా దయచేయండి ప్రభా. అయా నాన్న అయా నాన్న నీ సన్నిధిలో నాన్న నిత్యము నాన్న అయా నిన్ను స్తుతించి ఆరాధించే గృహంగా నాన్న ఆయా గృహాన్ని మీరు సిద్ధపరచమని బ్రతలాడుచుండి అన్నాడు. అయా నీ బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. నూతనమైన నీ ఆశీర్వాదం నూతనమైన దీవులతో నాన్న నింపి బలపరచమని కోరుతూ యేసుక్రీస్తుని బట్టి అడుగుతూ ప్రార్థిస్తాం తండ్రి. ఆ ప్రభు సర్వోపేదము ఆయన మాటలు కైకొనిన అయినవి మనకెంతో మీకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. వారిని ప్రేమించిన కుమారుడు ప్రభా. నాయనికే సోదరు ఎన్నో దినములుగా ప్రభా, ఎన్నో సంవత్సరములుగా ప్రభా హృదయవాంఛన ప్రభా తీర్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంటి మీద ప్రభా నూతన ప్రభుత్వం ప్రభా బిడ్డ వారి గురించి విధానం బట్టి స్తుతిస్తున్నానయ్యా. అయ్యా నీకే వందనాలు తండ్రి ప్రభా. వీరు ఇందులో ప్రవేశించిన ప్రభా నాయనికే స్తోత్రం తండ్రి. వారికంటే ముందుగా ప్రభా నాయనికే స్తోత్రం తండ్రి. వారి ప్రయాస అంతటినీ నువ్వు చూసిన దేవుడు నాయనికే స్తోత్రం. ఇదిగో ప్రభా ఈ రోజు గృహ ప్రతిష్టారాధనలో ప్రభా మీరు నిద్రను స్తుతిస్తున్నానయ్యా. అయ్యా నీకే వందనాలు తండ్రి ప్రభా. నేను ఇదిగో దైవదాసులందరూ ప్రార్థించి ప్రభా కింద రూమ్స్ అన్ని ఓపెన్ చేయడానికి ప్రభా నాయనికే స్తోత్రం. ఈ అద్భుతాలైన దాసరాలు కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ గృహ ప్రతిష్టారాధనలో ప్రభా నాయనికే స్తోత్రం. కటింగ్ చేయించడానికి ప్రభా నువ్వు కృపను చూపావు నాయనికే వందనాలు తండ్రి. దైవానికి స్తోత్రం తండ్రి. ఇది నూతన గృహమును ప్రభా నాయన ప్రార్థనా గృహముగా రొట్టెల ఇల్లుగా నాయన మీరు తీర్చిదిద్ది సమృద్ధి అయిన గృహముగా ప్రభా మీరు అభిషేకించమని కూర్చున్నారు ప్రభా. ఈ గృహంలో ప్రవేశించిన తర్వాత ప్రభా నాయనకి స్తోత్రం. నూతన ఆశీర్వాదంతో నూతన ప్రభా నాయన సమృద్ధితో ప్రభా నాయనకి స్తోత్రం తండ్రి. నూతన అభిషేకంతో ప్రభా నేను విశ్వాసమందులో అభివృద్ధి కలిగినట్టుగా ప్రార్థన చేస్తున్న ప్రభా మెలకు కలిగిన ఆత్మగా ప్రభా నాయనకి స్తోత్రం. నేను కుటుంబాన్ని అంతటినీ అభిషేకించమని వచ్చిన విజయం కేరికి కూడా ప్రభా నేను శ్రేష్టమైన భవిష్యత్తును ప్రభా మీ ప్రణాళికలో దాచిపెట్టి ఉంచావు కనుక నాయనకి స్తోత్రం. వారికి కూడా నాయనకి స్తోత్రం మంచి భవిష్యత్తు ప్రభు మీరు అనుభవిస్తున్నందుకు స్థుతులు చెల్లిస్తున్న సహోదరికి కూడా ప్రభు శ్రేష్టమైన ఆరోగ్యం ప్రభు మీరు దయచేయమని వచ్చిన. అలాగే తండ్రి నాయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. వారు చేసిన జాబ్స్ ప్రభావ మీరు కూడా నడిపించి నీ ప్రభావ బలపరచమని కుటుంబాన్ని ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించాను. ఇప్పుడు ఆ ప్రభావం కట్టేస్తుండగా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవ దాస హస్తంతో కలిసి ప్రభా మీ హస్తం తోడుగా ఉంచమని నీ కృపలో బలపరచమని వచ్చిన బంధుమిత్రులందరినీ దీవించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈ గృహంలో నీవు అధిపతిగా ఉండండి. ఈ గృహంలో నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. నీవు మాత్రమే ఈ కుటుంబం మీద ఆధిపత్యం కలిగి ఉండండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ యొక్క గృహమును ప్రతిష్ఠించుతున్నాము తండ్రి.
పరిశుద్ధ ప్రభువా పరదూత లయనాని వాని పగలారా పరదూత లయనాని వాని పగలారా పరిశుద్ధ సత్యరాజ్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ మహోన్నతుడ మహిమగల తండ్రి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయం మధ్య ప్రభువా నీ ప్రియ దాసులు బాగా అనుగ్రహింపజేసిన ఈ నూతనమైన గృహంలో ప్రభావ పై పోర్షన్లో తండ్రి అయ్యా మొదటి బెడ్రూమ్ లో ప్రభావ ప్రవేశించడానికి కృప చూపించావు. నీ సేవకులుగా ప్రభావ ఎక్కడైతే మీరు అడుగు పెడతారు ఎవరిని మీరు దీవిస్తారు వారు దీవించబడి అన్నావు. సువార్త ప్రకటించమని పాదములు పర్వతం మీద సుందరంలో సెలవించావు గనుక మా పాదాలని నామపేట ప్రభా స్థలంలో ఉంచుండగా తండ్రి ఈ గృహాన్ని ప్రభా ఆశీర్వదకరంగా దీవెనికరంగా మేలుకరంగా మార్చండి. నువ్వు ఎవరిని దీవిస్తూ వారు దీవించబడిన యేసు నామములో గృహాన్ని నీ బిడ్డలను దీవిస్తున్నాను దీవించండి. ఆశీర్వదించండి. గృహానికి ఎటువంటి తెగుళ్ళు వ్యాధులు రోగాలు రాకుండా ఐగుప్తు తెగుళ్ళు ఏ తెగులు కూడా ఇజ్రాయేలుకు రాకుండా గొర్రెపిల్ల రక్తాన్ని వారి ద్వారకములకు రాసుకున్నట్లుగా యేసు రక్తాన్ని మీరు నసలపై గుమ్మడి ద్వారా కమ్యూలపై ప్రోక్షణ చేస్తున్నాం. ఈ రక్తం కొండ భద్రపరిచి క్షేమం తెచ్చిన యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ గ్రూప్లో వర్గల చేయండి పరిశుద్ధ శక్తిని విడుదల చేస్తాం. ఈ మహిమతో కలపండి యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి యొక్క వారి యొక్క మగునాత్మ వరామూలిడో నాత్మ పరిశుద్ధ మగునాత్మ ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా. ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ కొరకు ఉన్నతమైన ప్రణాళిక జీవితంలో మీరు చేసిన ఈ ఘనమైన కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నూతన గృహాన్ని నిర్మించుకొని దానిలో ప్రవేశించడానికి తండ్రి నీ కృప చూపినందుకే స్తోత్రాలు తండ్రి. ఎన్నో ఎండల నుండి తండ్రి వారి ఆశను నువ్వు నెరవేర్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. నీవు చేసిన మేలుని బట్టి తండ్రి నీ ప్రజలందరూ ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి ఈ గృహాన్ని ప్రారంభిస్తుండగా నీ సహాయం దయచేయండి. ప్రాముఖ్యంగా తండ్రి మాస్టర్ బెడ్రూమ్ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. దీనిలో వారు ఉంటున్నప్పుడు తండ్రి వారి ఆలోచన యావతిని సఫలపరచండి. నీ చిత్తానుసారంగా వారు నడుచుకోవడానికి నీ కృప చూపండి. జీవిత పర్యంతం నీకు సాక్షులుగా నిలవబడడానికి నీ కృప చూపండి. జరగవలసిన కార్యక్రమం నీ నామానికి మహిమకరంగా జరిగించండి. దేవా ఈ గృహస్థులకు తండ్రి అది నీచ ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం దయచేసి దేవుడితో నింపమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మాట యొక్క యేసునామమున ఈ గృహం కిచెన్లో ఓపెన్ చేయొచ్చు. ఆమేన్. భార్యావసంతో ఈ నూతన గృహాన్ని కట్టుకునే సమర్థత శక్తి ప్రార్థనకులతో అనుకరించినందుకు నీకు వెళ్ళతున్నాను. ఈ కిచెన్ గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆయన వచ్చిన అతిథులకి ఏంటి వారికి ఏంటి మంచి రుచికరమైన వంటలు రుచికరమైన భోజనం రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేసే విధంగా మీరే కిచెన్ అంతట్లో కూడా మీరే తోడ్పాటే ఇవ్వండి. ఆయన మంచి రుచికరమైన వంటలు తయారు చేసి వచ్చిన వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచిగా విందు చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఆయన ఈ కిచెన్లో ఆహారం తయారు చేస్తూ ఉండగా ఏ అపాయం రాకోకుండా మీ సైతం సోదరులన్నీ దూరంగా ఉంచి మీరు ఈ మధ్యలో ఉండి మీరే ఈ గృహంలో నివాసం ఉంచండి. వారి మధ్యలో ఈ గృహం అంతట్లో కూడా మీరే నివసించి జీవించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాయన. చేయమారా మేడం మీ దగ్గర
మేడం ఇద్దరు పట్టుకోరా ఒక్కసారి అలా చూడండి. లుకెట్ సార్ కొంచెం స్మైల్ సార్. ఓకే కట్ చేయండి సార్ ఒకసారి కొంచెం స్మైల్ చూడండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క దీని యొక్క గుణంలో మరి బిడ్డలు విశ్రాంతి తీసుకుంటున్న ద్వారా మీ దర్శనములు మీ కాళ్ళ ద్వారా మీ యొక్క వాక్య అనుభవం మరి పరిజ్ఞానంతో బిడ్డలు దీవించి ఆస్వాదించి బలపరిచి మీ కృపకు పాత్ర చేయండి. ఈ యొక్క గదంతుల్లో మీ యొక్క పరిశుద్ధాత్మను ఉపయోగించి యేసునామంలో ప్రార్థించి వేడుకొంచుకున్నాము. ఒకసారి మైక్ రిమూవ్ చేయరా ఒకసారి అలా చేస్తాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మాత్రమే పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు. దేవుని యొక్క గుణములు ప్రారంభిస్తున్న దీవించి ఆస్వాదించి మీ సన్నిధి యొక్క ప్రకాశమాన వెలుగు మీ గృహములను గురించి మీరు మహిమపడాలి. యేసునామములో ప్రార్థించుకుంటున్నాము. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ యొక్క గదిని ప్రారంభిస్తున్న దేవుని యొక్క గదిని దీవించి ఆస్వాదించుకుంటున్నాము. స్థిరమైనది నాయన ప్రభా ఆ యొక్క ఆత్మీయ గృహం కట్టుకోవడానికి నేను ప్రభా సిద్ధపాటు మీరు దయచేయమని నేను నామానికి మహిమ చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తే వేసినాను నడిచినాను తండ్రి. పాదాలు పట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నాయన నీకే వందనాలు. ఇదిగో ప్రభా ఈ గృహానికి అధిపతివి నీవే నాయన నీకే స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో ప్రభా నాయనకే స్తోత్రం తండ్రి ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవానికి ఇచ్చాను ప్రభా. నాయనకే స్తోత్రం మీరే స్వాధీనపరుచుకొని మనడుచున్నాను. ఇప్పుడు ప్రభా నాయన ఓపెన్ చేస్తూ ఉండగా నాయనకే స్తోత్రం మీ మహాస్తంతో కలిసి నీ హస్తం తోడుగొచ్చి మనడుచున్నా ప్రభా. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అని ప్రభా నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అన్న ప్రభా. నీ లేఖనం సెలవిస్తున్న రీతిగా ప్రభా నాయనకే వందన. ఇక్కడ ప్రభా నాయనకే స్తోత్రం తండ్రి. వంట చేయుచున్న సమయాల్లో ప్రభా సాటి అయిన సహకారిగా ప్రభా నాయన ఎవరైతే ఇక్కడ ప్రభా నాయన చేస్తూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. దేవ మరి ప్రాముఖ్యంగా ఈ దినాన్న దేవ మరి ప్రియులు బుర్ర యేషోబు గారు వసంత కుమారి గారిని మీరు ప్రేమించి వారిని మీరు దీవించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. దేవ మరి బిడ్డలు నిర్మించినటువంటి గృహము నీ నామం పేరిట తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మని యొక్క నామం పేరిట ప్రతిష్ట చేసి ఉన్నాము. దేవ మరి బిడ్డలకు కలిగి ఉన్నటువంటి సంతోషాన్ని బట్టి దేవ మరి బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి యొక్క కృతజ్ఞతాస్తుతి ఆరాధన తండ్రి మరి మేము ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ యొక్క కూడికకు హాజరైనటువంటి దైవ సేవకులు అనాభిషక్తులు బంధువర్గము కుటుంబీకులు స్థానిక సంఘ కుటుంబీకులు ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించి జరగనటువంటి యొక్క ఆరాధన అంతటి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
స్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే హోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మన జీవమాయే హోవా దేవుని పావనాన మమును తెంచుమా నాయంతరంగము లో వసించు నో సమస్తమా జీవమాయే హోవా నీకు చేసిన మేలను మరువాకు నీవు చేసిన పాతకంబులను మానించి జాబు లేవియున్లే కొండ చేయును ఆ కారణముచే దేవుడి చేయవే మనసా యౌవనము పక్షిరాజు యౌవనము వలెనే కోర్త యౌవనమై వెలయునట్లుగా మేలిచి నీరు భావమును సంతుష్టి పరచునుగా చేయవే మనసా అత్యధిక ప్రేమా స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు నిత్యము వ్యాజంబు చేయాడు ఆ కృపోన్నతుడు నీపైనెప్పుడు కోపముంచాడు చేయవే మనసా ఎడమో పాపములకు మనకు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకున్నాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడను మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింప గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున నువ్వు తీర్పు చేటుకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమ పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ దయచేసుకుంటానండి. ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ దైవ లేఖన వచ్చిన భాగాలు చదువుగా ముందుము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు జెరుషా పాస్టర్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు పాస్టర్ గారు వచ్చి చదవవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రవేశం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 11 నుంచి 13 వచనములు ఈ విధముగా రాయబడి ఉన్నది. నీవు నింపిన మంచి ద్రవ్యము చేత నింపబడిన ఇతరులను, నీవు త్రవ్వబడిన బావులను, నీవు నాటిన ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు దాన్ని తృప్తిపరిచినప్పుడు దాసులు గృహమైనను ఐగుప్తు దేశంలో నుండి
నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము. నీ దేవుడైన యెహోవా భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. ఇంతటితో ఈ వాక్యం ఉంచబడి ఉన్నది. దేవుడు ఏమైనా చేయగలడు, నిజంగా కథ మొత్తం మార్చగలడు. మా జీవితంలో అదే జరిగింది. చెప్పాలంటే కడువు పేద పరిస్థితుల్లో నేను ఇక్కడ జీవించాను. నా తండ్రి చిన్నప్పుడు చనిపోయాడు. నాకు ఎలా ఉంటాడో కూడా తెలియదు. మా అమ్మ చాలా కష్టపడి రాత్రి అనక పగలనక ఇప్పుడు మిల్లులోనే పనిచేసింది. నేను కష్టపడ్డాను, నా పిల్లలు కష్టపడకూడదు, అదే ధ్యేయం. కనీసం క్రిస్మస్ కూడా చర్చికి వెళ్ళడానికి కూడా సమయం ఉండేది కాదు. రాత్రి పగలు ఓవర్ డ్యూటీలు చేసి మా చెల్లిని నన్ను పెంచింది, పెద్ద చేసింది, చదివిచ్చింది. ఈ చెప్పాలంటే పేటలో చాలా ఇంకా నేను ఊహించలేదు, కళలో కూడా అనుకోలేదు. నా కుమారుడు అంటా ఉండేవాడు, ఇల్లు కట్టాలరా అంటానే కానీ నా మనసులో ఎక్కడో చిన్న నిరాశ. ఎలా కడతాం, ఎక్కడి నుంచి డబ్బులు వేయి అని నిరాశ. కానీ దేవుడు అద్భుత రీతిగా ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారు, బంటివల్లి మన పాస్టర్ గారు, అదేవిధంగా ప్రసాద్ అయ్య గారు, తర్వాత వీళ్ళందరూ ప్రసాద్ అయ్య గారు కూడా అంటూ ఉండేవాళ్ళు, కడతారు బాబా మీరు ఇల్లు కడతారు. జాషువా గారు కూడా అంటూ ఉండేవాళ్ళు, కడతారు అండి మీరు ఇల్లు కడతారు. ఎక్కడ కడతాం మన చేతిలో చెల్లిగవా లేదు అంటే వనరులు కూడా కనపడతలేదు. కట్టడానికి కావాల్సిన వనరులు కూడా మాకు కనపడతలేదు. కానీ దేవుడు అద్భుత రీతిగా అనుకోని రీతిగా ఇక్కడ పని ప్రారంభించడానికి, దేవుడు ఈ యొక్క పని పూర్తి చేయడానికి, ఇంకా కొద్ది గొప్ప పని ఉన్నప్పటికీ దేవుడు తప్పకుండా పూర్తి చేస్తాడు. అయినప్పటికీ ఇంత అద్భుతమైన ఇల్లు నిర్మిస్తామని మేము కళ్ళ కూడా ఊహించలేదు, ఆలోచన చేయలేదు. దేవుడు అంటాడు కదా, అడుగు వాటి కంటే ఊహించడం కంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. అవును, ఆయనకు అసాధ్యం ఏది లేదు. అదే రకంగా ఆయన మా పట్ల కార్యాన్ని జరిగించి నిరూపించాడు. నాకు అసాధ్యం ఏదైనా కలదా అని. ఆ రకంగా మా జీవితాల ద్వారా ఆయన ఈ యొక్క కార్యం జరిగించి ఆయన నిరూపించాడు. ఆయన చేయగల దేవుడు. కాబట్టి ఈ యొక్క మా కోసం మీ సంఘం చాలా, బంటుమల్ల సంఘం కానీ, లేకపోతే ప్రసాద్ గారి సంఘం, ఇలా చాలా 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 మంది, అదే మన జయరాజు గారు, శేఖర్ గారు, వీళ్ళందరూ ఎంతో ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చేసి దేవుడు మన ప్రార్థనను ఆయన వినకుండా ఉండే దేవుడు కాదు. మన ప్రార్థనకు ఆయన చెవిగే దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని సెలవిచ్చిన దేవుడు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞను నెరవేర్చే దేవుడు. మా జీవితంలో ఇంత అద్భుత కార్యం జరిగించిన దేవునికి మేము రుణం తీర్చుకోలేమని మేము సాక్షులుగా ఆయన జీవిస్తూ, మా జీవితాంతం జీవిస్తూ బ్రతకలేదు మా ఆశ. మరి ముఖ్యంగా నా భార్య విషయంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. నిజంగా నా భార్య బ్రతుకుతుందా లేదా అని మీమాంస, నా కుమారుడు నేను పడిన టెన్షను చాలా వర్ణనాతీతం. ఎవరూ లేరు, తనే వెనుక నిజంగా అన్ని సలహాలు మాటలు చెప్తూ, ఏదో కోపం ఉంటుంది కానీ అన్ని విషయాల్లో తను సలహా ఇస్తూ, ప్రోత్సహిస్తూ, అన్ని విషయాల్లో నా భార్య నన్ను నడిపిస్తూ ఇంతవరకు తీసుకొచ్చింది. దేవుని యొక్క అద్భుత రీతిగా దేవుడు మంచి ఆ స్థితిలో ఉంచుకున్న నా భార్యను లేవనెత్తాడు, స్వస్థపరిచాడు. దేవుడు నా భార్యకి ఇంకా ఆయుష్ ఇస్తాడు. ఇంకా దేవుడు దీర్ఘాయుతో తృప్తిపరి సెలవు ఇచ్చిన దేవుడు నా భార్యకు కూడా దీర్ఘాయుని ప్రసాదిస్తాడు. జీవితాంతం ఆయన సాక్షులుగా మేము జీవిస్తామని మేము ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన మన అధ్యక్షుల వారికి, అదేవిధంగా వేదిక ఇచ్చిన సేవకులకి, మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత ధన్యవాదాలు తెలుస్తూ ఈ నా సాక్ష్యాన్ని నేను ముగిస్తుంది. సాక్ష్యం దేవుడు దీవించను గాక. ఆమేన్. ఏది ఏమైనా కానీ దేవుని నామానికి మహిమ కలుగుగాక. బైబిల్ గ్రంథంలో ఒక మాట మాత్రం మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. గల్తీలు రాసిన పత్రిక చివరి అధ్యాయం 10వ వచనం. అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరని ఎడల మేలు చేయుదుము. చాలండి. ఎక్కడికి చేరాలంటండి?
విశ్వాస గృహమునకు చేరాలి. దేవుడు మంచి గృహాన్ని ఇచ్చారు. బావగారు చెప్పారు ఇది మా స్తోమతకు మించి అని. వాస్తవం బలహీనలను బలపరచడానికి దేవుడు చేసే కార్యాలు. మనం చేయవలసిన పని ఏంటంటే విశ్వాస గృహమునకు అనగా విశ్వాసులమైన మన జీవితంలో ఈ గృహంలో బ్రతుకున్నంత కాలం సాక్షిగా ఉంటానని బావగారు తెలియజేస్తున్నారు. అంతేకాదు మనము విశ్వాస గృహమునకు చేరడం అని అంటే దేవుని సన్నిధానంలో స్తుతించే వారికి ఉండాలి, ప్రార్థించే వారికి ఉండాలి, దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చేవారుగా, దేవుని సేవకుల్ని ఆహ్వానించేవారుగా మన గృహాలకు అలవాటు చేసుకున్నాను. కానీ గృహాల్లో ప్రార్థనకు వెళ్ళే గృహాలు ఉంటాయి కానీ దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చే గృహాలు ఉండవు. అబ్రహాము ఎండవేళలో గుడారం దగ్గర ఉండగా సడన్ గా ప్రత్యక్షమయ్యారు. వెంటనే వారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా లేఖన భాగాలు సెలవిస్తున్నది. అపోస్తుడైన పౌలు అదే తెలియజేస్తున్నాడు. తెలియకే కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేది అని. మనం తెలియక చేసేవి అనగా మనకి ఎప్పుడైతే మేలు చేయాలని ఆశ మనకుంటుందో ఆ గృహం ఎప్పుడూ ఆశ్రదకరంగా ఉంటుంది. వారి బిడ్డలు ఆశ్రదకరంగా ఉంటారు, వారి దీవెనకరంగా ఉంటారు. వారి ప్రార్థన జీవితాన్ని, అందరి ప్రార్థన జీవితాలని దేవుడు జ్ఞాపకం చేసుకుని బలహీన స్థితిలోనికి వెళ్ళిన అక్కను బలపరిచి ఈ గృహాన్ని ప్రారంభించేటప్పుడు, పునాదులు వేసేటప్పుడు, సగం పని అయ్యేటప్పటికి మంచి ఆరోగ్యంగా ఉంది, పుష్టిగా ఉంది, సంతోషంగా ఉండేది, ఆనందంగా ఉండేది. కానీ ఏడు దినాంచాను బలహీనరాలుగా ఉంది, ఆనమలగట్లేని పరిస్థితుల్లోకి వెళ్ళింది. అయినను సజీవురాలుగా ఉంచారు. అయినా నేను అంటాను విశ్వాస గృహానికి మనము చేద్దాం. ఎందుకంటే నిత్యము దేవుని సన్నిధానంలో గృహములో నుండి సునాద గీతాలు వినిపించబడేలాగన విలియం కేరీ వారందరూ స్తుతించే వ్యక్తులుగా ఉండాలని దైవ సేవకుడిగా నేను తెలియజేస్తూ ప్రార్థన గృహముగా విశ్వాస గృహానికి మనం అందరం చేరడానికి ఇష్టపడతాం. దేవుడి మాటలు తన వినికిట్లో దీవించిన గాక. ఈ సమీక్షణ దైవజనులు కొందరు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సమీక్ష దైవజనులకు అలాగే వేదిక దైవజనులకు కూడిన మీ అందరికి కూడా నా జోసెఫ్ గారి యొక్క మా తండ్రుడి యొక్క అమ్మాయికత్వం నేను బహుగా శ్రమనిపించు. మాకు ఆశీర్వాదం అని చెప్పి దేవుడు మాకు ఇచ్చిన ఆశీర్వాదం అని చెప్పి మాకు ఇచ్చిన భార్యలు వసంతం గురించి కానీ వసంత కుటుంబాన్ని గురించి కానీ నేను చాలా సంతోషపడతాను. కారణం ఏంటంటే మేము కూడా చాలా మంచిగా జీవించాం. దాన్ని బట్టి భార్య కానీ లేక మా తమ్ముడి భార్య కానీ వారు మాకు ఆశీర్వాదం కిరీటం అంటారు. యూసుఫ్ గారు తండ్రి ఆయన అడగడం నేను జరుగుతున్నాను. ఎందుకంటే ఆయన ఇంచుమించుగా 2 సంవత్సరాల మాత్రమే ఉన్నారు మా ఇంటి దగ్గరే. మా నాన్న వీళ్ళకి ఉండిపోయారు. వీళ్ళకి తెలీదు. అప్పుడు ఇంకా మా అత్తమ్మ గర్భం ధరించిందనే మాట మాత్రం నాకు తెలుసు. చిన్న మాటల జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు వెళ్ళి తమ్ముడు చదువుతామన్నాను. నా నాన్న నువ్వు కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు తిన్నాక పెట్టారు. కలవమేమో అనుకున్నాం. ఎందుకంటే వీళ్ళక్కడ మేము అక్కడ అన్ని ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు. కానీ మళ్ళీ మమ్మల్ని కలిపింది మా అత్తమ్మ యూసుఫ్ గారి చెల్లి. మేము ఎక్కడున్నామో కనుక్కుంది, మేము ఎలా ఉన్నామో కనుక్కుంది, నా పేర్లు కనుక్కుని నేనన్నయ్యా కొంచెం మించుగా ఒక 20 సంవత్సరాలు మాకు వీళ్ళకి ఏ విధమైన సంబంధం ఏది ఉన్నాడు కదా, బెల్లంటే నిశ్చయమని చేస్తాయని ఒకరికి ఒకరు దూరం ఉండిపోయారు. కానీ ఈ సమయంలో నాకు ఒక మాట మాత్రం జ్ఞాపకం వస్తుంది. కీర్తనకారుడు 103 కీర్తనలు అన్న ప్రార్థన మాత్రమే నాకు జ్ఞాపకం వస్తుంది.
మేము చేసింది ఏదైనా మంచి పని ఉన్నదని అంటే ఆ ఒక్కటి యేసు ప్రభుని నమ్ముకోవడం, క్రమం తప్పకుండా ప్రార్థనకు వెళ్ళడం. నిజంగానే యోసేపు గారి యొక్క తల్లి అంటే నాకు ఎంతో గౌరవం అండి. ఆమె ఆడదై ఉండి బిడ్డలిద్దరిని మంచిగా చదివించింది. ఆ దీన దశలో చాలా కష్టపడింది. మీరు కూడా తల్లిని ఎక్కువగా ప్రేమించారు, బాగా చూశారు. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తాను. ఈ సమయంలో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నా ప్రాణమా, అందరు గట్టిగా చెప్పండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా ప్రాణమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. నాకు 2 సార్లు 2019లో బైపాస్ సర్జరీ అయింది. నాకు ఎందుకు ఎక్కువ కన్నీరు వస్తుందంటే, ఈ రోజు బ్రతికి ఉన్నాను అని అంటే ఆయన కృప. ఈ భూమి మీద బ్రతికే అవకాశాన్ని కోల్పోయాను, చచ్చిపోయాను అనుకున్నాను. ఆ 2019లో ఆపరేషన్ అయింది, 2020లో కరోనా వచ్చేసింది, చచ్చిపోతాను. కానీ ఈ విధంగా చూడడానికి దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. అలాగే నా తమ్ముడు అనుకునే జోసెఫ్ గారు ఒక మంచి గృహాన్ని నిర్మించుకోవడానికి తన భార్య అలాగే తన కుమారుడు ఎంతగానో సహాయపడ్డారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ప్రతి నిమిషము ఆయనను స్తుతించుట మనం నేర్చుకొనినప్పుడు అది మా తండ్రులు చేయలేదేమో అనిపిస్తుంది. మా నాన్నగారు ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళినట్టు నాకు తెలియదు, ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళినట్టు తెలియదు. మా చిన్నాన్నగారు మంచం మీద ఉండటమే నాకు తెలుసు. నేను బాగా చిన్నపిల్లవాడిని, అంటే నాకు బాగా గుర్తు. అప్పుడు మాట్లాడు, తమ్ముడు చెల్లి ఉన్నారు, నువ్వు వెళ్ళి చూస్తా పని. అదే ఎప్పుడు బాధ కలుగుతూ ఉండేది, పేదరికం. కానీ నేను ఏం చెప్తానంటే, ఈ రోజున మన యొక్క ఆశీర్వాదం ఏంటంటే ప్రభువుని దగ్గరికి వెళ్ళడం మొదటిది. రెండవది, లోకములో అనేక మంది స్నేహితులు త్రాగడానికి తిరగడానికి మమ్మల్ని ఆహ్వానించినప్పుడు దానికి వెళ్లకుండా ఉండడం. మూడవది ఏంటంటే, మా యవన కాలంలో మా కొరకు జత చేయబడినటువంటి ఆ స్త్రీలు ఉన్నతమైనటువంటి వారు, వారి కుటుంబాలు ఉన్నతమైనటువంటి. నాకు ఏదైనా కార్యక్రమం వస్తే నా భార్య కుటుంబకులు అందరూ నా చుట్టూ ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు అందరూ అప్పుడప్పుడు మా చెల్లు మాట్లాడు, అందరూ వాళ్ళే నన్ను అంటారు. నేనంటాను, మన ఇద్దరమే ఉండరు. అయినను ఆ దేవునిని నమ్ముకొనినందున కొన్ని సందర్భాలు చూడండి, అబ్రహాము విశ్వాసం ఉన్నాడు, యాకోబు విశ్వాసం ఉన్నాడు. కానీ యాకోబు కుమారులలో 11 మంది వారి అడ్రస్ కనిపించదు మనకి. అలాగనే దేవుని యొక్క వాక్యంలో సమూయేలు గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఆయన బిడ్డల యొక్క ఉనికి కనపడదు మనకి. అయితే భక్తి గల తండ్రుల యొక్క పిల్లలు భక్తి గల వారు కాలేకపోయారు, కానీ భక్తి గల స్త్రీ యొక్క పిల్లలు భక్తి గల వారు అయ్యారు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా యంత్రంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో, గట్టిగా చెప్పండి, ఏం చేయకూడదంటే ఆయన చేసిన ఉపకారములలో బాల్య కాలం నుండి మనకు తగిలిన జబ్బులు ఎటువంటివి, ఎలాంటి పరిస్థితుల నుండి నేటి వరకు మనం జీవించాం, ఈ లోకంలో ఇంకా మనం ఎంతకాలం జీవించబోతున్నాం, తరువాత మనం వెళ్ళవలసిన దేశం ఏది, ఆ రాజ్యానికి వెళ్ళడానికి మనకు కావలసిన యోగ్యత ఏది, దానిని కోల్పోకుండా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ నా బాల్యకాలపు సంగతులను నేను జ్ఞాపకం చేసి దయతో నన్ను మన్నించాల్సిందిగా కోరుతూ ఈ మరి సమయాన్ని కూడా ఎక్కువ వాడేసి ఉంటాను, నన్ను క్షమించాలని కోరు. యేసురత్నం గారు వారు చాలా భావోద్రేకమైనటువంటి మాటలు, వారి యొక్క కుటుంబ స్థితి, వారి యొక్క స్థితిగతులన్నీ కూడా వారు జ్ఞాపకం చేసుకుంటూ మరి వారిని బలపరిచిన రీతిగా చక్కని మాటలు తెలియపరిచారు. వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో
వైటి ఇమానియల్ గారు వారు మన మధ్య ఉన్నారు. వారు వారి యొక్క క్లుప్త గ్రీటింగ్స్ మనకు అందించవలసిందిగా తెలియపరుస్తారు. ఆ తదుపరి ప్రార్థించుటకు పాస్టర్ టి ఎఫ్ఎఫ్రా గారు ప్రార్థన చేయడానికి సిద్ధపడి ఉండవలసిందిగా కోరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొడుకుకి వచ్చినటువంటి మిత్రులు, స్నేహితులు, కుటుంబీకులందరికీ కూడా వందనాలు. అదే సమయంలో వేదికను అలంకరించినటువంటి గురువులు, పెద్దలు, దైవజనులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జోసఫ్ గారు, మేము 15 సంవత్సరాలు సిసిడి ప్రాజెక్టులో చేశాం. అంత మాత్రమే కాదు, అంతకుముందు కూడా కొమ్మాళ్ళపూడి ప్రాజెక్టు చేసేటప్పుడు తరచుగా మా ఇంటికి వస్తాం. అంటే ఆ ప్రాజెక్టు మా నాన్నగారు ఆయన చేసేవాళ్ళు కాబట్టి అక్కడికి వస్తూ ఉండేవాడు. అలా పరిచయం మాకు. ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదట ఒక గుడిసి ఉండేది, అంటే తాటేకి ఇల్లు కిందకు ఉండి చాలా అలా ఉండేది. అప్పుడు చూసే నేను. దాని తర్వాత సమయంలో చూసినప్పుడు అందమైనటువంటి గృహం. జోసఫ్ గారు చెప్తున్నారు, ఏమి సోర్సెస్ లేవు, ఎటువంటి అవకాశాలు లేవు ఇల్లు కడతాకి, కానీ కేవలం దేవుని కృప. మనం జీవించిన నంబర్ 1. రెండవది దేవుని కృపలేందే మనం ఇలాంటి ఇల్లు కట్టుకోలేం. దేవుడిస్తేనే మంచిది. వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే, గలిలయలో నీ కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి యేసును శిష్యులను, యేసు తల్లి వారు అక్కడికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. అయితే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది అని రాయబడి ఉంది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు నేను అనుకుంటున్నా, యేసు తల్లి, యేసు ప్రభు వారు ఆ యొక్క ఏ వివాహానికి అయితే పిలువబడ్డారో వారు బంధువులు కాబట్టి మరియా దగ్గరకు వచ్చి ఆ విషయం చెప్పినప్పుడు మరియా ఎక్కడికి వచ్చిందంటే తిన్నగా యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. వచ్చి కంగారు పడిపోతూ ద్రాక్షారసం అయిపోయింది అని చెప్తే, నేనేం చేయమంటే అవన్నీ ప్రభు అనలా. యేసు ప్రభు ఏమనంటే, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు, దేవుని సమయం రాలేదు అని చెప్పినప్పుడు ఆ తల్లి వెనుతిరిగి వెళ్ళిపోయింది. వెళుతూ ఆమె చెప్పింది ఒక మాట, పరిచారకుని చూచి, మీతో చెప్పున్నది చేయుడి, ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని. యేసు ప్రభు ఏం చెప్తాడో దాన్ని చేయమని చెప్పి వెళ్ళిపోయింది. ద్రాక్షారసం అయిపోయింది. విందు ప్రధాని చాలా కంగారు పడిపోతూ ఉన్నాడు. యేసు ప్రభు సమయం వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడంటే, ఆ పరిచారకం చూసి దానికి ముందు ఆ బాణలను ఎక్కడి చూశారు, ఆ యొక్క ఖాళీ బాణలను నీళ్లతో నింపన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నిండుగా సంపూర్తిగా చివరి వరకు అంటే ఫుల్గా నింపినట్లు మనము చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఆ నీళ్లు నింపమని చెప్పి ఆయన ఏం చేస్తే వాటిని అంచుల వరకు నింపమన్నారు. అది అయిపోయిన తర్వాత ఏంటి నీళ్లు నింపమంటాడని వాళ్ళు ఏమి అనుకోవాలి. ఆ పరిచారకులు విశ్వాసంతో యేసు ప్రభు చెప్పారు, వాళ్ళు చేశారు. ఒక అద్భుతం జరిగింది. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఇక్కడ ఈ యొక్క వివాహములో యేసు ప్రభు వారు అటెండ్ అయ్యారు. అంటే యేసు ప్రభు వారిని వారు ఆహ్వానించారు. ఏ గృహములో యేసు ప్రభు వారిని ఆహ్వానించిన గృహముగా ఉంటుందో ఆ గృహములో కొరత ఉండదు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయ, హల్లెలూయ. యేసు ప్రభు ఉండటం వల్ల అక్కడ కొరత తీర్చబడింది. అంటే యేసు ప్రభుని ఆహ్వానించిన కుటుంబంగా ఆ కుటుంబం ఉంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచిస్తున్నాను, నేనేం చెప్పాలని రాలేదు, కానీ అంత అయిపోయి ఉంటుంది ప్రోగ్రామ్, మాకు లేట్ అయిపోయింది అనుకున్నాను. ఇక్కడ చూసినప్పుడు జోసఫ్ గారు యొక్క జీవితంలో చూసినట్లయితే
యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి యేసుని ఆహ్వానించిన గృహముగా వారు ఉన్నారు. ఇరువురు కూడా, వసంత, జోసఫ్ గారు, వారి జీవితంలో వారికి కావాల్సింది దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వైపు చూసినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని ఆహ్వానించినప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన అవసరతల్ని తీరుస్తాడు. ఇక్కడ ఈ యొక్క కానా ఊరిలో జరిగినటువంటి వివాహంలో కూడా ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ కార్యం దేవుడు చేశాడు. మొదటి ఆశ్చర్య కార్యం చేశాడు దేవుడు. ఇక్కడ చాలా ద్రాక్షారసం అయిపోతే, లేకపోతే భోజనం అయిపోతే ఎంత కంగారుగా ఉంటుంది కదండి. వచ్చిన వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, వెళ్ళిపోదామంటారు, రకరకాల ఆలోచనలో ఉంటారు. ద్రాక్షారసం అయిపోయింది, ఎంతమందికి ఎస్టిమేషన్ వేసుకుంటూ తెలియదు వీళ్ళకి అని రకరకాలుగా మనమే అనుకుంటూ ఉంటాం కదా. మన ఈ మధ్య నేను ప్రోగ్రామ్కి వెళ్ళాను, అక్కడ అన్నీ అయిపోయినాయి, నేను కూడా అక్కడికి వెళ్ళి అయిపోయినాయి, బయటికి వెళ్ళి ఏదైనా అట్టు తిని వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయా. వాడు బలవంతంగా కూర్చోబెట్టి ఉడకబెడుతూ ఉన్నారు, అన్నం ఉడకబెడుతున్నారు, ఏదో ఉన్నది వేసారు మొత్తానికి అక్కడ కూర్చొని. అంటే మనుషులు ఎలా ఉంటారంటే కాసేపు ఉండలేరు, ఎందుకంటే ఎస్టిమేషన్ కరెక్ట్గా ఉండాలి. ఎస్టిమేషన్ కరెక్ట్గా లేకపోతే కొరత వస్తుంది. జ్ఞాపకం చేసుకుందాం, ఎస్టిమేషన్ కరెక్ట్గా లేకపోయినా నువ్వు దేవుని కలిగి ఉంటే దేవుడు నీవున్న గృహములో అద్భుతం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆహ్వానించిన గృహముగా మీ గృహాలు ఉండాలి, మన గృహాలు ఉండాలి. జోసఫ్ గారు దేవుని నమ్ముకున్నాడు. మరి ఇక్కడ దేవుని నమ్ముకొని వారు ఎంతమంది ఉన్నారు? సొంత రక్షకునికి అంగీకరించి బాప్తిసం తీసుకొని యేసుని కలిగిన హృదయాలు ఎన్ని ఉన్నవి? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా దేవుని నమ్ముకుందాంలే, బాప్తిసం తీసుకుందాంలే, తర్వాత చూద్దాంలే అని అనుకునేవాళ్ళు చాలా మంది. జ్ఞాపకం. ఇంకో రెండో విషయం ఏంటంటే, ఈ గృహములో మీ యొక్క కంఠస్వరము ధూపం వలె, ఏమండి, ధూపం వెళ్ళి పైకి వెళ్ళాలి. మన యొక్క కంఠస్వరము దేవునికి వినపడాలి. ఎప్పుడు? ఉదయాన్నే. జోసఫ్ గారు, వసంత గారు, మీకు నేను ఈ సమయంలో వాక్యం ద్వారా తెలియజేసేది ఏమిటి అంటే, ఇరువురు కూడా మీరు ఏం చేయాలంటే మోకరించి ప్రభువా ఇచ్చిన గృహం కొరకు వందనాలు అని చెప్పుకుంటూ దేవుని రాకడ వరకు మీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఆయన రాకడికి మీరు సిద్ధపడాలి. దేవుడు నాకు గృహం ఇచ్చాడులే, నాకు అన్ని ఇచ్చాడులే అని చెప్పేసి దేవుణ్ణి వదిలి దేవునికి దూరమైన వారు అనేక మంది కలరు. అలా వెనుదిరుక్కోకుండా ఆయన రాకడకు మనము సిద్ధపడాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఒక చిన్న పాట పాడితే ఒక వచనం ద్వారా ఓకే దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి దేవుని కలిగిన గృహముగా ఉందాము. దేవునికి కలిగినటువంటి దేవుడిచ్చినటువంటి గృహములో ప్రార్థన ధూపము దేవుని సన్నిధికి చేరే విధంగా మన కుటుంబాలు ఉండాలి. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలని మీ కుటుంబాన్ని దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఎమ్మెల్యేల గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. మనమందరం కలిసి 518వ కీర్తన పాడుకుందాము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, దీన మనసును కల్గి దేవుని దివ్య సేవను చేతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, అనుదినంబును ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతుము. అనుదినంబును ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతుము. అనవరతమా ప్రభుని చిత్తము నను కరింతుము పనులలో. నేనును నా ఇంటి వారును
నీతి సూర్యుని గొలుతుము. జీవితంబున ప్రభుని ప్రేమ శిష్యులను ప్రసరింతుము. జీవితంబున ప్రభుని ప్రేమ శిష్యులను ప్రసరింతుము. దివ్య జ్యోతుల రీతి వెలుగుచు దివ్య సన్నిధి నొందుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో మరి మన మధ్య ఉన్నటువంటి సేవకులు మరి ఇరువురు వారి యొక్క క్లుప్తమైనటువంటి సందేశాలను మనకు అందిస్తారు. చాలా షార్ట్ టైంలో చాలా క్లుప్తంగానే వారు మనకు అందిస్తారు. వారిలో మొదటిగా టి జోషువా గారు ఉన్నారు. బంటుమల్ నుంచి మరి వారి సేవకులు ఈ కుటుంబ సభ్యుల యొక్క ఆహ్వానం మేరకు వచ్చారు కనుక వారు మొదటగా వారి యొక్క క్లుప్త సందేశాన్ని అందించిన తర్వాత రెండవదిగా దైవజనులు టి ప్రసాద్ గారు వారు కూడా ఉన్నారు. వారు కూడా రెండవ దైవ సందేశాన్ని అందించడానికి వారు సిద్ధపడి ఉండవలసిందిగా తెలియపరుస్తారు. ప్రియులు జోషప్ గారు, వసంత గత 20-22 సంవత్సరాలుగా మా సంఘంలో బాధ్యత కలిగినటువంటి విశ్వాసులుగా, బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉంటూ క్రమ ఆరాధనలో పాలు పొందుచు ప్రతి విషయంలో కూడా సంఘముతోనూ దైవ సేవకునితో కూడా ఓ చక్కటి సంబంధాన్ని కలిగినటువంటి కుటుంబము ఈ కుటుంబం భీమవరంలో ఇల్లు కట్టుకున్నారంటే ఒకటి సంతోషం ఉంది, రెండోదేమో చెప్పండి బాధ ఉంది. కారణం ఏంటి? ఇల్లు కట్టుకోవడం సంతోషం, వారు మరలా అక్కడి నుంచి ఇక్కడికి రావటం అంటే మాకు వారు దూరం అవుతారనే కొంత బాధ. ఏది ఏమైనప్పటికీ 20 సంవత్సరాలుగా వారు మాకు పరిచయమైన తొలి దినాలలో చెప్పారు, ఒక స్థలం ఉంది నాకు, అంతకంటే ఏమి లేదంటే పూర్వీకులు ఇచ్చిన స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పోగొట్టుకోకూడదు, ఖచ్చితంగా మీరు దానిలో ఇల్లు కడతారు అని నేను నా భార్య వారిని బలపరుస్తూ వచ్చాం. వారి కొరకు ప్రార్థించిన ప్రతి సమయంలో కూడా ఇంటిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అలాగే మా ప్రార్థనలు, అలాగే వసంత వారి సహోదరుల యొక్క దైవజనుల ప్రార్థనలు, ఇక్కడ ఉన్న స్థానిక సంఘ ప్రార్థనలు, మనందరి ప్రార్థనల ద్వారా దేవుడు వారికి సామర్థ్యాన్ని కలగజేస్తాడు. వారు చెబుతూ అన్నారు, సోర్స్ లేవు, కట్టాలని ఉంది కానీ సోర్స్ లేవు. దేవుని వాక్యములో ఒక మాట ఉంది, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. దేవుడు మానవుని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఈ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలీలను 70 సంవత్సరాలు బానిసలుగా బయటికి పంపించవలసినటువంటి సమయంలో వారిని దేవుడే సిద్ధపరుస్తూ వారు ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఎలా నివసించాలో వారికి కావలసిన ఆలోచనలన్నింటినీ కూడా దేవుడు వారికి తెలియజేశాడు. 5, 6, 7 వచనాలు మీరు చూసినట్లయితే, మీరు ఇల్లు కట్టించుకోండి, మీకు పిల్లలకు పెళ్లిళ్ళు చేయండి, మీరు పిల్లల్ని కనండి, తోటలు నాటండి, వాటిని అనుభవించండి అంటూ 7వ వచనంలో అద్భుతమైన మాట ఏమంటాడంటే, నేను మిమ్మను చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇంటిలో ఎన్ని కార్యక్రమాలు జరగాలో, ఇల్లు దేని కొరకు ఉండాలో అన్నీ వివరిస్తూ, అది ఒక వంట ఇల్లే, ఒక నిద్రపోయే ఇల్లే, సుఖ సంతోషాలతో ఉండే ఇల్లు మాత్రమే కాదు కానీ
ఆ ఇల్లు ఒక ప్రార్థనా గృహముగా ఉండాలి. ఆ ఇంటిలో మీరు ప్రార్థన చేయాలి. మీరు అన్య దేశంలోనికి వెళుతున్నారు, మీరు చెరలోనికి వెళుతున్నారు. వెళ్ళినటువంటి ప్రాంతంలో ఇళ్ళు కట్టించుకోండి, పెరటిలో మొక్కలు పెట్టుకోండి, వాటి ఫలములు అనుభవించండి. మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయండి, మీ కుమార్తెలకు అల్లులను సంపాదించండి. ఇవన్నీ చేసుకుంటూ ఆఖరిగా చెప్పిన మాట ఏంటంటే, మీరు ఉన్న పట్టణం కొరకు, మీరు ఉన్న గ్రామం కొరకు, మీ పేట కొరకు అనునిత్యము దేవుడు నీకు ఇచ్చిన ఇంటిలో ప్రార్థన జరగాలి. నీ ప్రక్కవారు సుఖంగా ఉండాలి, ఈ ప్రక్కవారు ఆ పక్కవారు ఆనందంగా ఉండాలి. నీ చుట్టూ ఉన్నటువంటి వారు ఎప్పుడైతే సుఖశాంతులతో ఉంటారో వారి క్షేమము నీ క్షేమమునకి ఏమవుతుంది చెప్పండి? ఆధారము అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని దేవుని పిల్లలు నా పిల్లలు నాయన, నా వారు నాయన అని ప్రార్థన కాదు, నా చుట్టూ ఉన్నవారు, నా గ్రామంలో ఉన్నవారు అని పరిధిని పెంచుకొని ఆఖరిలో వారితో పాటు నన్ను కూడా, నా పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సహజంగా ఉంటూ ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఇల్లు నాకు కూడా ఉంటే బాగుండును, నేను కూడా కట్టగలిగితే బాగుండును, అయ్యో నేను కట్టలేకపోతున్నానే అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు ఎవరికైనా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఉంది. కారణం ఏంటంటే నేను ఒక మంచి ఇంట్లో ఉంటున్నాను, మంచి మందిరం ఉంది, మంచి ఇల్లు ఉంది, మంచి వ్యవహారం ఉంది. అది ఫుల్ గాస్పెల్ చర్చెస్ ఆఫ్ ఇండియా ఆ సహవాసంలో నేను ఉంటున్నాను. స్థలం అమ్మగారి పేరు ఉంది, దానిలో ఉన్న వనరులన్నీ కూడా నేనే సమకూర్చాను, నాకు కావలసిన విధంగా కట్టుకున్నాను. కానీ నాకు సొంతంగా ఒక ఇల్లు ఖచ్చితంగా కట్టాలని నేను పైకి వెళ్ళి చూసినప్పుడు అనుకున్నాను, ఎప్పుడైనా కట్టగలిగితే చెప్పండి ఇలాంటి ఆలోచన కట్టాలనే ఆలోచన. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెబుతున్నాను ఈ పూట ఇక్కడ ఉన్నటువంటి వారికి, అలాంటి వారు ఎవరైనా ఉంటే, నాలాంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వాక్యం చెబుతుంది. దేవుడు నిన్ను గూర్చి నీకేది కావాలో ముందుగానే ఆయన సిద్ధపరిచాడు, ఆయన నిర్ణయించాడు. ఈ ఇల్లు కట్టే సమయంలో ఎదుర్కొన్నటువంటి సమస్య సామాన్యమైన విషయం కాదు. ఇంటి యజమానురాలు ఈ ఇంటి ఓపెనింగ్ రోజున ఉంటుందో ఉండదు అనేటువంటి పెద్ద సమస్య, భయంకరమైన స్థితి. దేవుని నమ్ముకున్నారు గనుక, ప్రభు వారి పక్షముగా ఉన్నారు గనుక, దేవుని ప్రజలందరూ చేసినటువంటి ప్రార్థనను ఆలకించి సహోదరి వసంత జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ ఇంటిని ప్రభు వారికి ఒక అద్భుతమైన రీతిగా ఇచ్చారు. నేను ఆశిస్తున్నాను ఈ ఇంటికి కావలసిన కోడల్ని కూడా దేవుడు త్వరగా ఇచ్చునుగాక, త్వరగా జరుగునుగాక. ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరాంతంలోనికే దేవుడు ఆ కార్యం కూడా జరిగిస్తాడని విశ్వసిస్తున్నాను. ప్రార్థన చేయండి. కనుక ఇంకొక మాట నేను ముగిస్తాను. చూడండి, ఇంకొక మాట, హెచ్చరిక మాట. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 12వ వచనం. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేక మందలు వృద్ధి, నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు. ఆపుదామండి, 16లోకి వచ్చేద్దాం, 17లోకి వచ్చేద్దాం. అయితే 16, దయచేసి 16. తుదకు నీకు మేలు చేయ వలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో నిన్ను అరణ్యము నిన్ను పోషించను. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇది ఇంత భాగ్యము మాకు కలగజేసిన అనుకుందురేమో. కానీ నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకుని, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థిరపరచవలనని మీ భాగ్యము సంపాదించుటకై మీకు సామర్థ్యము కలగజేసిన వాడు ఆయనే. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. కనుక ఈ మాటలు ఈ ఇంటి వారికి మాత్రమే కాదు. ఈనాడు చాలా మంది భక్తులు దేవుడిచ్చే వరకు నమ్మకంగా ఉంటున్నారండి. ఇచ్చిన తర్వాత చెప్పండి నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు.
పిల్లలు లేని వస్తారు, పిల్లలు లేరని వస్తారు. పిల్లలు ఇచ్చే వరకు నమ్మకంగా ఉంటారు, ఇచ్చిన తర్వాత మర్చిపోవటం. ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఇల్లు లేదని కన్నీరు కాచి సంఘం ప్రార్థన చేస్తే తీరా ఇల్లు ఇచ్చిన తర్వాత ఆ ఇల్లు చదువుకోవటం, ఆ ఇల్లుని చక్కబెట్టుకోవటం, ఇక ఆ ఇల్లే వాళ్ళకి దేవాలయం, లేకపోతే మరొకటి దేవుని సన్నిధిని మర్చిపోవటం. ఒకవేళ పెద్దలు ఎవరైనా గద్దిస్తే ఊరికినే వచ్చిందండి మాకు, ఇది నా తెలివి, నా జ్ఞానం అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. నీ తెలివి, నీ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన నుండి వచ్చిందే. ఈ సామర్థ్యాన్ని కలగజేసిన వాడు దేవుడే గనక ఎల్లప్పుడూ కూడా ఈ ఇంటి వారైనా మనమైనా దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి మనం ఎప్పుడు గర్వించే వారముగా, ప్రభువును మరిచే వారముగా కాక మరింత నమ్మకస్తులుగా ఉండాలని, ఈ కార్యం జరిగిన తర్వాత మరింత నమ్మకంగా ఈ కుటుంబం ముందుకు కొనసాగాలని ఆశిస్తూ దేవుడి కుటుంబాన్ని దీవించాలని ప్రార్థనాపూర్వకంగా నా మాటలు ముగిస్తున్నాను. ఇటు సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చినావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. ఇలాగా జోసఫ్ గారు మా బావగారు సంతానం, మా అక్క అంటే మా చిన్నమ్మ వాళ్ళ బావ, మా అమ్మ దగ్గర ఇక్కడ ఆ కార్యక్రమం, ఆ వివాహాలకన్నీ మా మేనమామ చేతుల మీదుగా జరిగేవి. ప్రతి పనిని మా మేనమామతో పాటు నేను కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో ఉండేవాడిని. చూసుకుంటాకి వెళ్ళేటప్పుడు కూడా నేను జోసఫ్ గారిని తీసుకుని మా సీతనపల్లి వెళ్ళటం. ఇక్కడ చిన్న టాటాకి ఇల్లు ఉండేది చిన్నది. వాళ్ళ చెల్లి, మా అత్తమ్మ గారు ఇద్దరు, నా చెల్లి ఇద్దరు ఉండేవారు. చుట్టాను ఆమె సెట్ అయింది, వివాహం అయింది. మా అక్క ఆల్రెడీ అప్పటికే కోల్పూర్లో సంస్థలో పనిచేసేది. ఇంకా ఆయన ఇక్కడి నుంచి ఇద్దరు పెళ్ళి అవటమే ఇక్కడ ఈ గునుపూర్ దగ్గర ఇక్కడ విడిచిపెట్టేసి కృష్ణా జిల్లా వెళ్ళిపోయారు. అటు కృష్ణా జిల్లాలోనే ఇప్పుడు దాకా 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ విడిచిపెట్టారు. ఆ గృహం పాడైపోయింది, పడిపోయింది. చాలా కష్టాలు పడ్డారు, చాలా ప్రయాసపడ్డారు. కుమార్తెను పోగొట్టుకున్నారు. చాలా 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 శోధనలు వాళ్ళు ఎదుర్కొన్నారు. కుమారుడు విషయాలు కూడా ఆరోగ్యపరంగా ఎదుర్కొన్నారు. ఏమైనా దేవుని కృపణ చేత దేవుడు అక్కడికి గవర్నమెంట్ జాబ్ రావటం, సన్నీ కూడా బీటెక్ కంప్లీట్ చేసుకుని జాబ్లో జాయిన్ అవటం, ఈ రీతిగా దేవుడు వారి ఆశను, గృహం కట్టుకోవాలన్న ఆశను దేవుడు నెరవేర్చాడు. భక్తి జీవితంలో, విశ్వాసంలో వారు ఉన్నారు. అక్కడ కూడా ఈ గృహం కంప్లీట్ అవుతుందని సడన్గా ఆరోగ్యపరంగా శోధించబడింది. చాలా చాలా గలిబిలు అయ్యారు. అయినా దేవుడు తిరిగి కృపనిచ్చాడు. మరణాన్ని తప్పించడం దేవుని వశం. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నారు. ఇక్కడ దావీదు సెలవిస్తూ ఉన్నాడు. దావీదుతో దేవుడి విషయాన్ని చెప్పాడు. సూర్యుడు ఉన్నంతకాలం, భూమి ఉన్నంతకాలం, ఆకాశం ఉన్నంతకాలం నీకు ఒకడు ఉండక మానడు అని దేవుడు చేసిన ప్రమాణాన్ని బట్టి దేవుని సందులో కూర్చుని ఏడ్చుతూ అతడు దేవునికి మొరపెట్టాడు. అతను మొరపెడుతూ ఈ రీతిగా ఆఖరి వచనం చెప్తున్నాడు, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చినావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఇది జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. కానీ అదే రీతిగా దేవుడు దావీదును ఆ రీతిగా హెచ్చిస్తూ వచ్చాడు. పిల్లరా, దావీదు గొర్రెలు కాసుకునేవాడుగా, యెషయాకి కడసారి కుమారుడిగా దావీదు ఉన్నాడు. కొండల మీద అరణ్యంలో గొర్రెలు కాసే దావీదు సితారాతో దేవుణ్ణి పాడి స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరిచేవాడు. దేవుడు చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరిలో కంటే కూడా దావీదు హృదయం దేవుని దృష్టికి యథార్థంగాను అనుకూలమైనదిగా దేవునికి అనిపించింది. అందుకనే
దావీదును దేవుడు కోరుకుని రాజుగా చేశాడు. అదే రీతిగా దేవుని యొక్క ఆశను నిరాశపరచలేదు, కానీ దావీదు యథార్థ హృదయం కలిగి ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలన చేశాడు. తను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా నడుచుకున్నాడు. తన రాజ్య వ్యాప్తి కొరకు తను కష్టపడినట్లు చరిత్రలో రాయబడి లేదు. దేవుని మందిరం కొరకైన తపన, దేవుని ఆరాధించాలనే తపన, దేవుని గొప్ప చేయాలనే తపన కలిగిన వాడుగా దావీదు కనపడతా ఉన్నాడు. తను రాజు అవ్వగానే పిల్లరా మందసాన్ని తీసుకొచ్చి వచ్చి మరి కిర్యతాయిం నుండి మందసాన్ని తీసుకొచ్చి తన రాజనగరంలో పెట్టుకున్నాడు. అంతేకాదు ఆ మందసం దగ్గర ఆరాధించడానికి 24 గంటలు స్తుతి ఆరాధన చేసేవారిని ఏర్పాటు చేశాడు. తను గొప్ప ఆరాధకుడు. పాత నిబంధనలో చరిత్రలో దావీదు లాంటి ఆరాధకులు మనం చూడలేం. అంత గొప్ప ఆరాధకుడు. అతను ఆరాధిస్తే దయ్యాలు కూడా విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. పిల్లరా దావీదు రాజు అయితే సహజంగా రాజు రాజ్యం మీద మనసు నిలుపుతాడు, రాజ్య వ్యాప్తి కొరకు కష్టపడతాడు. కానీ దావీదు దేవుని మీద మనసు నిలిపి తన యుద్ధాలు చేస్తున్నా కూడా దినానికి 8-7 మార్లు స్తుతిస్తూ ముమ్మారు ప్రార్థించేవాడుగా దావీదు ఉన్నాడు. 24 గంటలు దేవుని మందిరం దగ్గర, ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర ఆరాధికుల్ని స్తుతించే లేవీలని వారిని ఏర్పాటు చేశాడు. అంతేకాదు తను యుద్ధం చేసిన ప్రతి స్థలంలో దొరికిన దోపుడు సొమ్మంతా, బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర అన్నీ తీసుకొచ్చి దానికి ఒక ప్రత్యేకమైన ఖజానా ఏర్పాటు చేసి మందిరం కొరకని తను సిద్ధపరిచాడు. ఆ రీతిగా కష్టపడ్డాడు. దేవుడు ఒక దినాన్ని తను మందిరం కట్టాలనుకున్నప్పుడు దేవుడు అతనితో చెప్తున్నాడు, నువ్వు మందిరం కట్టడానికి వీళ్ళు విస్తారంగా రక్తం ఒలికించావు అని ప్రవక్త ద్వారా తెలియజేస్తూ, ప్రియులరా నీ గర్భవాసాలు పుట్టబోయే కుమారుడు ద్వారా నేను మందిరం కట్టించబోతున్నాను అని చెప్తూ అంటాడు. అదే కాదు, ఇదిగో ఈ ఆకాశము భూమి ఉన్నంత కాలము నీకొకడు ఈ రాజ్యం మీద ఉండక మానడు అని చెప్పేసి దావీదుతో ప్రమాణం చేశాడు. అపోస్తలుల కార్యాల గ్రంథంలో 13:22 గుర్తు చేస్తా ఉన్నాడు. దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములను నెరవేర్చిన వాడు అని. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని ఆశీర్వాదం నుండి మన కుటుంబం నుంచి ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి, ఆ కుటుంబం ఎప్పటికీ కూడా ఆశీర్వదకరంగానే ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కొన్ని సమస్యలు వచ్చినా, భూమి మీద ఉన్నంతకాలం సమస్యలు లేకుండా మనుషుల జీవితం ఉండదు. దేవుడు అన్ని కలిపి పెట్టాడు, సుఖాన్ని దుఃఖాన్ని కలిపి పెట్టాడు, రాత్రి పగలను కలిపి ఉంచాడు. రాత్రి చీకటి బాధకరమైంది, పగలు వెలుగు సంతోషకరమైందిగా, ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటాయి. వ్యాధి బాధలు మనుషుని యొక్క పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి మనుషునికి రోగాలు, సమస్యలన్నీ తటస్థిస్తూ ఉంటాయి. కానీ దేవుని యందు మనం కలిగిన భయభక్తులు అనేవి ప్రాముఖ్యమైనవి. దేవుడు మనల్ని ఆసక్తికరంగా మార్చేవాడై ఉన్నాడు. బైబిల్లో చెప్తా ఉన్నాడు, 34 కీర్తనలు ఉంటుంది, నీతిమంతులకు వచ్చే ఆపదలు అనేకములు, వాటన్నిటిలో యెహోవాని విడిపిస్తాడు అని. దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఇక్కడ దావీదు అంటాడు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడింది. మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే 22 కీర్తనలో, ఆ సామెతలో 10:22 ఉంటుంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అని. మనం అనుకుంటాం కష్టపడి సంపాదించామని. సంఘానికి అదే చెప్తారు, మీరు ఎంత కష్టపడ్డా, రాత్రి పగలు తిప్పలు పడ్డా ఏముండదు, దేవుడు ఎంత ఇస్తాడో అది మాత్రం ఉంటుంది అనేది నేను దేవుని దగ్గర గ్రహించాను. వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని కాదు, దేవుని యొక్క జీవితంలో, విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో నేను దేవుని పాదాల దగ్గర నేర్చుకున్న అనుభవం ఏంటంటే, దేవుడు మనకిచ్చింది స్థిరంగా ఉంటుంది. మనకిచ్చిన దాన్ని ఎవడు తీసివేయలేడు. మనకి దేవుడు ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఎవరు తీసివేయలేరు, పోగొట్టలేరు, పోగొట్టినా పోదు కూడా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఆశీర్వాదం నుండి మన కుటుంబం నిత్యము ఆశీర్వదించబడాలి అంటే దేవుని యందు భయభక్తులను కలిగిన వారిగా ఉండాలి. మనం కలిగిన విశ్వాసాన్ని, మనం కలిగిన పరిశుద్ధతను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. తప్పిదాలకి, అపవిత్రతకు స్థానం ఇవ్వకూడదు. దావీదు జీవితంలో ఒక చిన్న తప్పు జరిగింది. వాస్తవంగా రాజుల చరిత్రను బట్టి చూస్తే అది తప్పుగా ఎంచడానికి వీలు లేదు కాదు. కానీ అయినా దేవుడు దాన్ని ఇష్టపడలేదు కనుక ఒక స్త్రీని బట్టి జరిగిన తను జరిగిన పాపాన్ని కప్పిపెట్టుకోవడం వరకు
ఆ జరిగిన దోషాన్ని బట్టి దావీదు కుటుంబం మీదకి శిక్ష వచ్చింది, పనిష్మెంట్ వచ్చింది. ఆ పనిష్మెంట్ బట్టి తన కుటుంబంలో చాలా నష్టాలు జరిగాయి. 144 కీర్తన 12 అంటాడు, మా కుటుంబంలో అసలు ఉరుకులు ఎత్తుడు కానీ, మా వీధుల్లో పరుగులు ఎత్తుడు కానీ లేదు, మా పశువులు ఈసుకుపోవడం కూడా లేదు. మా కుటుంబం ఎంతో నెమ్మదిగా సుఖంగా ఉన్నాం. మేము, మా బిడ్డలు, మా పిల్లలు నగరనగా చెక్కబడిన మూల కంబాల వలి ఉన్నారని చెప్పిన దావీదు యొక్క జీవితం పొరపాటు అనేది మనుషుల జీవితాన్ని ఏం చేస్తుందంటే పాడు చేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జనాంగమా గమనించండి. క్రీస్తును కలిగిన మన జీవితాన్ని, యేసును కలిగిన మన ప్రవర్తన విధానాన్ని, పరిశుద్ధతను, విశ్వాసాన్ని తుదమట్టుకు కాపాడుకున్నాం. దేవుడు ఎందుకు అవి రాయించి ఉంచాడు? దావీదు యొక్క తప్పులు ఎత్తి చూపడానికి కాదు. దావీదు లాంటి వాడి చరిత్రలో లేడు. దావీదు లాంటి వ్యక్తికి ఎందరో భక్తులు ఉన్నారు, వారికి ఇవ్వబడిన ప్రత్యేకత ఒకటైతే దావీదు కూడా ప్రత్యేకత వేరు. పరిశుద్ధ గ్రంథంలో ఒక దావీదుని గురించి 4 సార్లు చెప్పాడు. 1000 ఏళ్ల పాలనలో రాజ్య పరిపాలన చేస్తాడు. యెషయా గ్రంథంలో 55:4లో, ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయంలో చదవద్దు, తీయద్దండి. యెహెజ్కేలు గ్రంథంలో 34 4 సార్లు ఒకే విషయం గురించి. అంటే ఎంత బాధపడినా దావీదు శ్రమ భరిస్తూనే ప్రభు కొరకు బ్రతికాడు. రాజు అయ్యుండి రాజ్యం కొరకు బ్రతకలే, దేవుని కొరకు, క్రీస్తుని కలిగి. లోకంలో మనం ఉన్నాం, లోకంలో జీవించాలి, సంపాదించుకోవాలి, కష్టపడాలి, ఉద్యోగాలు చేయాలి. కానీ మన గురి ఇది కాదు. హల్లెలూయా. మన గురి ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవాలి, అది క్రమం, అంతవరకే. కానీ మన గురి ఏంటంటే ప్రభువుని యేసుతో ఉండటం, మహిమలో ఉండటం కొరకే. భూమి మీద మానవుడి జీవితంలో సుఖ దుఃఖాలన్నీ ఉన్నాయని చాలా మందికి అర్థం కాదు. సుఖము దుఃఖం దేవుడు ఎందుకు ఉంచాడంటే, దుఃఖం వచ్చినప్పుడు ఎవరిని జ్ఞాపం చేసుకుంటాం? దేవుని జ్ఞాపం చేసుకుంటాం. సంతోషం చూడ ఎవరిని జ్ఞాపం చేసుకుంటాం అంటే మన గొప్పతనాన్ని జ్ఞాపం చేసుకుంటాం. మరి అంతేకాదు, సంతోషం ఎంత గొప్పదో, పరలోకం ఎంత గొప్పదో తెలియజేస్తాం. దుఃఖం ఎంత బాధకరమైందో, నరకం అంత బాధకరమైందని చెప్పడానికి దేవుడు 2 కల్పించాడు. శరీరంలో బాధ వచ్చిందనుకో, రోగం వచ్చిందనుకో, ఆ బాధ భరించలేక చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తాం. భరించలేను నేను అంటాం. ఈ బాధే భరించలేకపోతే నరకాన్ని ఎలా భరిస్తాం అని చెప్పడానికి దేవుడు దుఃఖాన్ని, బాధను భూమి మీద ఉంచాడు. సంతోషం, ఈ కొద్దిపాటి సంతోషమే మర్చిపోతే పరలోకంలో పరిశుద్ధ దూతులతో దేవునితో ఉండే పరలోక పట్టణం మహిమ కలిగింది ఎంత సంతోషకరమైందో అని ఎరిగి, మారు మనసు కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు కొరకు జీవిస్తావనే కలిగి ఉంచాడు. ఆ విషయాన్ని ఎరిగి దేవుని బిడ్డలారా, దావీదు యొక్క జీవితంలో మరి ఆ దినాల్లో మందిరాలు లేవు, ఒకే మందిరం, ధర్మశాస్త్రం ఉంది, బోధించేవారిని కూడా సరిగా లేని పరిస్థితి, తెలియని పరిస్థితి. దావీదుకే ధర్మశాస్త్రం తెలియదు, అయినా దేవుని ఎందుకు భయపడుతుంది? ఈ రోజుల్లో ప్రతిరోజు వాక్యం వినపడుతుంది, స్వార్థ వినపడుతుంది. కానీ విశ్వాసాన్ని, పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రభువులు చేయాలి. మనం అందరూ ఇక్కడ వారం కాదు అనుకుంటూ అసలైన గృహం ఒకటి ఉంది, పరలోక పట్టణం, స్థిరమైన నివాస గృహం. అది స్థిరమైనది. ఇక్కడున్న గృహాలు నివాసం స్థిరమైనవి కాదు, స్థిరమైన నివాసం ఉంది. ఇక్కడున్న నివాసం మనకి విశ్రాంతిని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. సంతోషిస్తూనే ప్రభు రాకడకు సిద్ధపడాలని దావీదు చెప్పినట్లుగా, ఈ ఆశీర్వాదం ఉంది నా కుటుంబం నిత్యము, ఆ నిత్యమైన ఆశీర్వాదాన్ని పొందుకోనాలని ప్రభు పేరిట కూడిన బిడ్డలందరికీ కూడా హెచ్చరిక చేస్తాను. నిత్య జీవం కొరకైనా సిద్ధపాటు కలిగి ఉండాలని నా సహోదరులు, బావగారు జోసెఫ్ గారికి, వారి కుటుంబాన్ని కూడా నేను హెచ్చరిక చేస్తాను. వారు కలిగిన విశ్వాసాన్ని ఇక ముందుకు కొనసాగిస్తూ తుది శ్వాస వరకు ప్రభులో నిలిచి నిత్య జీవనం చేయడానికి సిద్ధపడాలని హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాను. ప్రభు దీవించును గాక. చక్కని దైవ సందేశాన్ని వారు మాకు అందించారు. వారిని బట్టి కూడా దేవుని మహిమపరుస్తున్నారు. ఈ సమయంలో రెవరెండ్ సత్య జయరాజు గారు ఉన్నారు. వారు కుటుంబాన్ని ఉద్దేశించి వారి యొక్క గ్రీటింగ్స్ క్లుప్తంగా వారు అందిస్తారు. సేవకులు రెవరెండ్ సత్య జయరాజు గారు వారు గ్రీటింగ్స్ తెలియపరచవలసిందిగా కోరుతున్నారు. జోసెఫ్ గారు కూడా సిద్ధంగా నుండి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయడానికి దూరం కూడా చాలా చక్కగా క్రమమైన పద్ధతిలో నడిపించిన గురుమండల అధ్యక్షులు దయచేసి పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంది దైవ సేవకులు ఈ గృహ ప్రతిష్ఠిత కార్యక్రమంలో పాల్గొని చాలా క్రమముగా చక్కగా
మరి నడిపించిన విధానం బట్టి అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంచుమించు 30 సంవత్సరాల అనుభవంలో పాస్టర్గా మరి కొన్ని సలహాలు అయ్యగారికి ఇస్తున్నప్పుడు లేకుండా అనగానే పాపం లేస్తూ ఇబ్బందికరమైన కానీ దైవ సేవకులకి మైకి ఇస్తే మేము తొందరగా ముగించలేం, కానీ అందరూ కూడా సహకరించారు. అందరి బట్టి ప్రతి సేవకుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి జాషువయ్య గారు చెప్తుంటే ఇంకా వినాలనిపించింది, కానీ సమయం మరి భోజనాల విషయాల్లో, ఎందుకంటే చాలా మంది బలహీనలు ఉంటారు కనుక ఆ విషయాల్లో మరి సహకరించాలనే సన్నప్పుడు చాలా చక్కగా సహకరించినందుకు అనేకి, అలాగే జాషువా భాష గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక్క విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను. క్రైస్ట్ లూథరన్ చర్చి గుణపుల్లో నేను పరిచయం చేస్తున్నప్పుడు బావ అదే సంఘానికి చెందినవాడు జోసఫ్ గారు. అప్పుడు ఇక్కడ ఆ గుడిసు కూడా లేదు. మీరు ఇప్పటివరకు చెప్పారు కదా చిన్న గుడిసు ఉండేది అనేది. ఆ గుడిసు కూడా లేదండి. గుడిసు అనగానే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. గుడిసెలో ఉన్నప్పుడు, తాటాకిల్లో ఉన్నప్పుడు ప్రేమ వేరు, ఆప్యాయత వేరు, అనురాగం వేరు, ఆ బంధుత్వం వేరు. అంతగా ఆప్యాయతగా ఉండేవారు. ఇప్పుడు జోసఫ్ గారి ఇల్లు చూడగానే పైకి ఎలా చూస్తున్నాం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇల్లు పెరిగింది, స్థితి మారింది, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఇదేనండి. కానీ ప్రేమ, ఆప్యాయత, ఈ బంధుత్వాలన్నీ కూడా ఒక్కొక్కటి తెగిపోతాయి ప్రతి వారి జీవితంలో. మీరు ఎవరినైనా చూడండి, ఒక అంతస్తు పెరిగిందంటే ఒక ప్రేమ తగ్గిపోయినట్లు లెక్క అండి. చిన్నప్పుడు మేము చూసినప్పుడు అందరూ కూడా ఒకే లెవెల్లో ఉండే ఇల్లు, అందరూ కూడా కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు అందరూ కూడా గృహాలు కట్టుకున్న తర్వాత ఆ ఇంటికి ఈ ఇంటికి సంబంధం లేదు, మాటలు ఉండవు, ఏంటంటే అంటే ఆయే అలాగా అయిపోయింది. కానీ అటువంటి పరిస్థితుల్లో బావ యొక్క స్థలం విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఆ స్థలం కూడా వారిది కాదు. వారి సిస్టర్ గారి వివాహంలో ఆ తల్లి గారు ఆరోగ్య విషయంలో వెనకాల మేయడం జరిగింది. సిస్టర్ గారి వివాహంలో తనకబెట్టి ఆయన కూడా మర్చిపోయాడు. ఎందుకో మొత్తం మీద ఏదో గుర్తొచ్చి ఆయన ఇచ్చేస్తే స్థలం ఆయన పేరును కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో నాకు ఫోన్ చేసి జయ ఇది పరిస్థితి అనగానే దాని గురించి ఏ రకంగా ఆలోచన చేసి ఎంత ప్రయత్నం చేసినా కానీ అవకాశం లేని పరిస్థితుల్లో వారితో మళ్ళీ మాట్లాడి అయ్యా ఇది పరిస్థితిని పురమాయించి దాన్ని మరలా తిరిగి చాలా అమౌంట్ కట్టి, వారు తీసుకున్నది చాలా తక్కువ, కానీ అంత రెట్టింపు అమౌంట్ని కట్టి మరలా తిరిగి ఆ యొక్క డాక్యుమెంట్స్ అవన్నీ కూడా రద్దు చేయించి మరలా వారు సొంతం చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అంతవరకు నాదే స్థలం, నాదే ఇల్లు అనుకున్నాడు, కానీ ఆయనది కాదండి. తర్వాత దేవుని కృప చేత ఆ స్థలాన్ని వారికి పొందుకోవడం జరిగింది. తర్వాత అక్క బావ ఇద్దరు కూడా జాబు చేస్తూ ఏం చేశారంటే వెనక స్థలాన్ని నిజంగా ఆయన అభినందించాలి. తాడిపాటి ఏం పేరండి ఆయన స్థలాన్ని ఎంతకైతే కొనుక్కున్నారో మళ్ళీ తిరిగి ఎవరికి నేను ఇవ్వను, వారికే ఇస్తాను అని చెప్పి ఆ వెనక సైట్ను కూడా వారికి ఇవ్వడం జరిగింది. నిజంగా దేవుని కృప ఈ స్థలంలో వారిని నిలబెట్టడానికి, దేవుడు వారిని ప్రేరేపించడం, అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రణాళిక అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మరలా ఆ స్థలాన్ని దేవుడు వారికి ఇచ్చి ఇంత విశాలమైన గృహాన్ని కట్టుకోవడానికి, గృహం అయితే కట్టుకున్నారు, వారిలో టెన్షన్ ఉంది, ఈ బ్యాంక్ లోన్ అంతా ఎలా కట్టాలో ఎలా చేయాలని. ఇంత ఇచ్చిన దేవుడు దాన్ని తీర్చడానికి కూడా అంతకంటే అధికమైన శక్తిని మీకు ఇస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుడు ఇచ్చిన గృహం ఇది. ఈ గృహంలో నిత్యము కూడా దేవుని స్తుతించేవారు ఉండాలి, నిత్యము దేవుని ప్రార్థించేవారు ఉండాలి. నేను ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంటాను, గృహం అనగానే చెప్తుంటాను. ఎందుకంటే అమెరికా దేశంలో వైట్ హౌస్ ఉందండి. అక్కడ రాజ్య పరిపాలన చేయడానికి, ప్రపంచాన్ని శాసించే అధికారం ఎక్కడుందంటే అమెరికా దేశంలో వైట్ హౌస్. రెండో హౌస్ ఎక్కడుంది? రెండోది ఏంటంటే లైట్ హౌస్ విశాఖపట్నంలో ఉంది. వాతావరణం చూసిన ఎప్పుడు ఏ వరద వస్తుందో లేకపోతే ఎప్పుడు వర్షాలు వస్తుందో అన్ని కూడా సూచించేది లైట్ హౌస్ అండి. మూడవది ఏంటంటే జోసెఫ్ గారికి దేవుడు ఇచ్చాడండి. ప్రపంచాన్ని శాసించడానికి ఏమో అమెరికాకి ఇచ్చాడు, వాతావరణం చూసినకేమో వైజాగ్కి ఇచ్చాడు దేవుడు. జోసెఫ్ గారికి ఏమి ఇచ్చాడండి దేవుడు? ప్రేయర్ హౌస్ ఇచ్చాడండి, ప్రార్థన గృహాన్ని ఇచ్చాడు. కనుక మీ జీవితంలో ప్రార్థించేవారు ఉండాలి. ప్రార్థన ద్వారా అద్భుతమైన కార్యాలు, ప్రార్థన ద్వారా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు, ప్రార్థన ద్వారా
సాతానిక పునాదులు కదిలించబడతాయి. ప్రార్థన ద్వారా మీ జీవితంలో ఏదైతే కోల్పోయారో అంతగా రెట్టింపు ఆశీర్వాదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. కనుక ప్రార్థన జీవితాన్ని మర్చిపోకుండా ప్రార్థించే ఇంకా లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. ఎందుకంటే దేవా, ఒకప్పుడు నా స్థితి ఇది, దేవా ఎన్నికలు నన్ను గొర్రెల దొడ్డిలో నన్ను నువ్వు హెచ్చించి ఎంతగా ఆశీర్వదించడానికి నేను ఏపాటి వాడును, నా స్థితి ఏపాటి, నా తల్లిదండ్రులు ఏపాటి వారు. తండ్రిని ఎరగని ఆయన పరమ తండ్రిని దేవుడు ఆయనకి తండ్రిగా ఉండి జోసెఫ్ గారికి నేనే నీ తండ్రిని చెప్పి ఆయన ఎంత విశాలమైన గృహాన్ని ఇచ్చాడు. దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, కానీ దేవుడు అన్నాడు నీ కన్నీటిని నేను తుడిచివేస్తాను, నీ నోట నేను నవ్వు ఉంచేదని చెప్పాడు. కనుక వారి తండ్రిని వారు చూడకపోయినా వారి కన్నీటిని తుడిచివేసి దేవుడు వారి నోట నవ్వుంచాడు. ఇది నవ్వు శాశ్వత కాలము మీకు ఉండాలని దేవుని సేవకుడుగా, అంతేకాకుండా రక్త సంబంధిగా మీ బామర్దుగా నేను కోరుతున్నాను. కనుక దయచేసి దేవుని యొక్క వాక్యానుసారంగా మీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ రాబోయే కాలంలో త్వరితముగానే సన్ని జీవితంలో కూడా ఒక గృహస్థ వ్యవస్థలోకి వెళ్ళాలని, అక్కడికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలని ఇంత చక్కటి సమయం ఇచ్చిన అధ్యక్షులు వారికి ప్రత్యేకంగా వందనాలు తెలుస్తూ, వారికంటే ముందుగా ఇంత ఓపికగా మీరందరూ కూడా ఇంతవరకు కూర్చున్నందుకు ప్రత్యేకంగా మీరందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. బంధువుగా మరి దైవ సేవకుడిగా ఈ స్థలానికి వారు ఇచ్చేసి ఆ కుటుంబాన్ని ఉద్దేశించి చక్కని మరి మాటలు, అదేవిధంగా ఈ యొక్క గృహము నిర్మించబడటానికి వారు వంతుగా వారు సహకారం అందిస్తూ మరి ఈ యొక్క గృహంలో వారి యొక్క చేతిని కూడా కలిపి ఉన్నారు. మరి దేవుడు వారిని వారి పరిచర్యను కుటుంబాన్ని దీవించిన కాక ఆ కార్యక్రమాన్ని ముగించుకుందామని చెప్పాలి. మీరే ఒప్పుకుందా ఇంకా లేదా? చాలా సంతోషం. వయసుకు మించినటువంటి వారు, సమయానికి మించి ఉండకూడనటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ చాలా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే కనుక దేవుని యొక్క మాటలు మనం వినే కొలది కూడా మన యొక్క అలుపు, ఆరోగ్య సమస్యలు, శారీరకమైన బలహీనతలన్నీ కూడా ఒక్కసారిగా మనము మర్చిపోతూ ఉంటాము. మరి చాలా చక్కనైనటువంటి విలువైనటువంటి సమయం. మరి ప్రియులు జోసెఫ్ గారు, వసంత్ కుమారి గారు, మరి దేవుడు వారిని ప్రేమించి ఈ యొక్క గునుపొడి కులంక వారి పేటలో వారు చక్కని ఎత్తైనటువంటి చక్కని గృహాన్ని వారు కట్టుకోవడానికి దేవుడు వారికి కృప చూపి వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించి ఈ రీతిగా మరి ఒక గృహాన్ని కట్టుకోవడానికి దేవుడు వారిని ప్రేరేపించిన విధానం కొరకే దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి చాలా మంది దైవ సేవకులు గృహం గురించినటువంటి విషయాలు, ఆ గృహము వారు ఎలా పొందుకున్న తర్వాత ఎలాగ ఉండాలి అనేటువంటి చాలా అనుభవపూర్వకమైనటువంటి మాటలు సేవకుల యొక్క నోట మరి స్థలమందు దేవుడు వారికి మాత్రమే కాకుండా ఆల్రెడీ గృహాలు కట్టుకుని గృహాలలో దేవుని యొక్క నియమాన్ని మరచి, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు మరచి, దేవుడే లేడు, దేవుడితో మాకు సంబంధం లేదన్నట్లుగా జీవించేటువంటి వారందరూ కూడా ఈ మాటలు ఒక మేల్కొలుపు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈరోజు చాలా మంది ఖరీదైనటువంటి గృహాలు కట్టుకుంటున్నారు. ఆ ఖరీదైనటువంటి గృహాల్లో వారు బయటికి వెళ్లకుండా కూర్చున్న చోటే అన్నీ వచ్చేటువంటి సౌకర్యవంతమైనటువంటి స్థితిగతులతో గృహాలు కట్టుకునేటువంటి పరిజ్ఞానం ఈరోజు మానవులు సంపాదించుకుంటున్నారు. ఆ కట్టుకున్న గృహాల్లో చక్కని ఉద్యోగాలు ఉంటున్నాయి, చక్కని స్థితి ఉంటుంది, కానీ ప్రార్థన మాత్రమే వెలితిగా ఉంటూ ఉన్నాం. మన జీవితాల్లో ఎన్ని కలిగి ఉన్నా, మన కుటుంబాల్లో ఎన్ని సంపాదించుకున్నా, కుటుంబాల్లో ప్రార్థన లేకపోతే కనుక ఆ కుటుంబము విచ్ఛిన్నం అవుతూ ఉంటుంది, ఆ కుటుంబము వర్ధిల్లదు. కనుక మనము నిర్మించుకునేటువంటి గృహాల్లో ప్రతినిత్యము కూడా ప్రార్థన ధూపము వెలిగిస్తూ ఉండాలి. వాక్య పఠనాలు మనము ధ్యానం చేస్తూ ఉండాలి. ఇందాక ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనము అక్కడ చదువుకునేటువంటి మాటల కిందకి వెళితే కనుక అక్కడ ప్రభు చెప్తాడు, మీ ఇంట మీ పిల్లలకు ప్రతిదినము కూడా వాక్యమును వారికి మీరు బోధించాలి. రెండవదిగా యెహోషువ మరి కానానును జయించేటువంటి ప్రయత్నంలో కానాను ప్రాంతంలో అనేక మంది ఇతరతర
దేవుళ్ళ వైపుకి, దేవతల వైపుకి వారు మళ్ళేటువంటి సమయంలో ఆయన ఒక ప్రతిజ్ఞ చేస్తారు. మీరు ఎవరిని సేవించినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించాను. అంటే మన కుటుంబాల్లో ఒక ప్రతిజ్ఞ. ఎవరికి వారుగా చెదరిపోయేటువంటి వారముగా కాకుండా కుటుంబము యావత్తుగా ఒకే దేవుని ఆరాధించేటువంటి వారముగా మరి ఒక చక్కని ప్రతిజ్ఞ మన బిడ్డల చేత మనం చేయించుకుని ఆ గృహాల్లో నిత్యము కూడా ప్రభువుని నామస్మరణలు, సేవకుని యొక్క రాకపోకలు కూడా మన గృహాల్లో ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది గృహాల్లో దైవ సేవకుల యొక్క పాదములు మోపినటువంటి వారి గృహాలు ఎలాగున ఆశీర్వదించబడ్డాయి. ఈరోజు సేవకులు రాకపోయినా మనకు ఆశీర్వాదం ఉండవచ్చేమో, కానీ మన యొక్క లేమి సమయాల్లో మనకి కలిగేటువంటి ఆశీర్వాదము మన ఇంట సేవకుల యొక్క పాదములు మోపడం ద్వారా అది మనం పొందుకుంటాం. సునేమీరు యొక్క ఎదవరాల యొక్క గృహంలో కూడా మనం జరిగింది అదే. కష్టకాలంలో మరి తన సేవకుడు మోపినటువంటి పాదముల యొక్క ఆశీర్వాదము తిరిగి తన కుమారుని మరలామే పొందుకున్నటువంటి సందర్భం. కనుక ప్రభు చెప్పాడు, మీరు ఏ ఇంట్లోకైతే నేను పంపుతూ ఉంటానో ఆ ఇంట్లో లోపల మీరు మీ పాదధూళిని దులుపు రండి. అది విమర్శ దినమందు దేవుడు దానిని గురించినటువంటి లెక్కను బయటికి తీసేటువంటి పరిస్థితి. కనుక ఈరోజు మన యొక్క గృహాలు, మన గృహాల యొక్క సరిహద్దులు సమాధానముతో, సంతోషముతో నిత్యము కూడా వర్ధిల్లేటువంటి గృహాలుగా ఉండాలంటే కనుక మొట్టమొదటిగా మన ఇంట సేవకులు పాదములు మోపుతూ ఉండాలి. ప్రతిదినము కూడా మన కుటుంబ ప్రార్థనగా మన బిడ్డలు మనం అందరం చేరి ప్రార్థిస్తూ ప్రభు యొక్క నామ కీర్తనల చేత మన గృహాలు మరి ఎల్లప్పుడూ కూడా వాక్యమనే వెలుగు చేత అది వెలిగింపబడుతూ మరి ఇతర గృహాలు కూడా ఆ వెలుగును ప్రసరించేటువంటి గృహాలుగా మన గృహాలు మార్చుకుందాం. మరి జోసెఫ్ గారు వారి యొక్క సత్యమణి వసంత్ కుమార్ గారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కొరకు, తదుపరి కుమారుడు సన్ని మరి బిడ్డ మరి వైవాహిక జీవితంలోనికి మరి ప్రవేశించనే ఉన్నాడు. ఆ ప్రయత్నాల్లో కూడా మరి దేవుడి యొక్క గృహంలోనికి మంచి స్థితిమంతులు కలిగినటువంటి, అంటే ఆధ్యాత్మిక స్థితి కలిగినటువంటి ఒక దాంపత్యపు జీవితం సాటి అయినటువంటి సహకారిని మరి కుమారుడికి అనుగ్రహించలాగిన మరి మీరు అందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా తెలియపరుస్తూ ఉంటున్నారు. ఈ సమయంలో మరి జోసెఫ్ గారు వారి యొక్క సత్యమణి వసంత్ కుమార్ గారు వారి కుమారుడు షన్ని మరి ముందుకు వచ్చినట్లయితే ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకుందాం. దానికంటే ముందుగా మరి జోసెఫ్ గారు ఓట్ థ్యాంక్స్ వారు తెలియపరచవలసి ఉంది కనుక వసంత్ గారు, జోసెఫ్ గారు ముందుకు వచ్చినట్లయితే వారు వందన సమర్పణ అయిన అనంతరం ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో. ప్రత్యేకంగా మా ఆహ్వానం నుంచి వచ్చిన బంధువులు, స్నేహితులందరికీ వందనాలు. మరి ముఖ్యంగా పాస్టర్, మా చర్చి పాస్టర్ గారు జాషువా గారు దాదాపు చెప్పినట్టుగా 22 సంవత్సరాల నుంచి ఆ యొక్క చర్చికి వెళ్తూ ఉన్నాం. చాలా విషయాల్లో ఆయన మా కుమారుడు విషయంలో కానీ, నా భార్య విషయంలో కానీ, గృహ విషయంలో కానీ, ఆయనే కాదు సంఘం కూడా ఎంతో ప్రార్థించారు. అయ్యగారు కూడా ఇంకా దానికంటే ఇంకా ప్రత్యేకంగా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చారు, ఆయన బలపరుస్తూ వచ్చారు. దేవుని కృపను బట్టి దేవుడిచ్చిన యొక్క నా కుమారుడికి కానీ, నా యొక్క భార్యకి కానీ, ఈ గృహాన్ని బట్టి కానీ మీ అందరి ప్రార్థనలు, అదేవిధంగా సంఘ ప్రార్థనలు, అయ్యగారి ప్రార్థనలు ఇవన్నీ కూడా కలిసి మేము ఈ రోజున ఈ యొక్క కార్యాన్ని జరిగించిన దేవుడు కృప చూపించాడు. దూరం అనుకోకుండా అయ్యగారు బంటిపల్లి నుంచి బయలుదేరి కుటుంబంగా, అంతేకాకుండా మన షాలేము సంఘ పెద్దలు కూడా అంత దూరం నుంచి వచ్చారు. ఇంకా షాలేం టీం మాత్రం రాలేకపోయారు. ఏదేమైనా దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి అంత ప్రయాసం అనుకోకుండా వచ్చినందుకు వందనాలు. అదేవిధంగా మా ప్రసాద్ గారు చెప్తా ఉండు, అదే ఈ ఇంటి విషయంలో అడిగా, ఏంటి ప్రసాద్ మరి ఏంటి ఇల్లు కట్టాలి కదా అంటే, బావ కట్టే బావ మూడు స్టేర్లు వేసే బావ అన్నాడు. అయ్యి బాబు వాళ్ళు ఒక స్టేర్ వేయడానికి ఒక ఉడుకు వచ్చేస్తాను, నువ్వు 3 స్టేర్లు ఏంటంటే అంటే సరే, ఏది ఏమైనా దేవుని కృపను బట్టి 2 స్టేర్లు దేవుడు కట్టడానికి కృపను అనుగ్రహించాడు. అదేవిధంగా నా కుమారుడు కూడా ఒక మాట అన్నాడు, మరి ఇల్లు కట్టాలరా అంటే నా కుమారుడు అనేవాడు, డాడీ కట్టడం అంటే అందరూ కడతారు, ఏం కట్టాడరా అన్నట్టు ఉండాలి. నిజంగా దేవుడు నా కుమారుడు మాట ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ నిజంగానే దేవుడు అట్టి గృహాన్ని మాకు అనుగ్రహించాడు. అందరిని బట్టి దేవుని వందనాలు తెలియజేస్తున్నా నేను ముగిస్తాను. అదే అధ్యక్షుల వారికి, అదేవిధంగా జయరాజు గారికి, అదేవిధంగా ఇమ్మి గారికి, అది యశ్రత్నం గారికి, అదేవిధంగా ప్రసాద్ గారికి, అది అందరూ కూడా దైవ సేవకులందరికీ వందనాలు. వారి యొక్క
ఆత్మీయ నడిపింపు ద్వారా మమ్మల్ని బలపరిచారు, మమ్మల్ని హెచ్చరించారు. అందరి బట్టి వందనాలు, స్తోత్రం. జీవితాంతమైన సాక్షిగా జీవితంగా ఆశిస్తూ ఉన్నాం. మరొకసారి మీ అందరికి అదేవిధంగా మన సంఘ ప్యారిష్ పాస్టర్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. అదేవిధంగా సంఘ ప్యారిష్ మా సభ్యులందరికీ కూడా, అంటే కుమారుడు వివాహం ఉంది కదా అని మేము సంఘాన్ని అంతటికి ఆహ్వానం ఇవ్వలేకపోయాం. దేవుడి చిత్తం అయితే త్వరలోనే ఆ యొక్క సంఘాన్ని అందరినీ పిలిచి, అదే పేటలో కూడా చాలా మందికి మేము ఆహ్వానం ఇవ్వలేకపోయాం. ఎందుకంటే ఉన్న పరిస్థితులను బట్టి, అంటే కొంత ఇబ్బంది పరిస్థితులను బట్టి అందరికీ ఆహ్వానం ఇవ్వలేకపోయాం. ఏది ఏమైనా దేవుడు మళ్ళీ అందరినీ పిలిచి ఇంకా ఘనంగా దేవుడు కార్యక్రమం జరిగించి అందరూ ఆహ్వానించి ఇంకా ఘనంగా జరిగించిన దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. అదే అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క వందన సమర్పణ ముగిస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అందరూ పైన కొద్దిగా శ్రమ అనుకోకుండా పైకి వెళ్ళి మీరు అందరూ భోజనం చేసి వెళ్ళవలసింది. మీ అందరికి మరొకసారి ఎక్కలేని వాళ్ళకి ఎక్కలేని వాళ్ళకైతే కింద ఏదో అరేంజ్ చేద్దాం అనేది ఆలోచన. ఏదేమైనా ఎక్కగలిగిన వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళి భోజనాలు చేసి తృప్తిగా మీరు తిరిగి వెళ్ళాలని మేము ఆశిస్తూ నా యొక్క వందన సమర్పణ ముగిస్తూ సమయంలో మరి వందన సమర్పణ చేసినటువంటి జోసెఫ్ గారికి ప్రత్యేక వందనాలు. సమయంలో సభ అంతా కూడా లేచి నిలబడి ఉండగా ముగింపు ప్రార్థన ప్రభువుని ప్రార్థన ఆశీర్వాదం తీసుకున్నాం. సభ అంతా కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేస్తున్నాము. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవ, ఈ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవ, మరి ప్రాముఖ్యంగా ఈ దినము ప్రత్యేకించి మా సంఘ కుటుంబీకులు ప్రియులు ధనపురం మరి బుర్ర జోసెఫ్ గారు, వసంత కుమారి గారి దంపతులను మీరు ప్రేమించారు. దేవ, మరి బిడ్డల యొక్క చిరకాల వాంస, దేవ మరి వారి యొక్క చేతుల కష్టార్జితమును మీరు ప్రేమించి, దేవ మరి యొక్క నూతన గృహాన్ని వారు కట్టుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు, స్తోత్ర. దేవ మరి యొక్క స్థలమందు ఈ గృహాన్ని కట్టుకోవడానికి దేవ మరి అనేక మంది సహకారము, వారి యొక్క బంధువులు, దైవ సేవకుల యొక్క మరి సహకారంతో దేవ మరి బిడ్డల యొక్క గృహాన్ని నిర్మించుకోవడానికి మీరు మార్గాలు సుఖవంతం చేశారు. దేవ మరి యొక్క స్థలమందు గృహ ప్రతిష్ఠిత ననప్రభు మరి మేము జరిగించి ఉన్నాము. దేవ మరి యొక్క ఫౌండేషన్ మొదలుకొని ఈనాటి ననప్రభు మరి గృహ ప్రవేశం వరకు కూడా మీ కాపుదల దయచేశారు. దేవ మరి పని చేసినటువంటి వర్కర్స్ లో, పనివారుల్లో మీరు తోడుగా ఉండి దేవ మరి చక్కటి జ్ఞానము చేత ఈ యొక్క ఇంటిని దేవ మరి నిర్మించడానికి వారికి మీరు సహాయం దయచేశారు. ఈ యొక్క స్థలమందు ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి అవాంతరాలు కలగకుండా మరి ప్రారంభించబడినటువంటి యొక్క పని ముగింపు వరకు కూడా నీ కృపా అధ్యక్షతను మీరు జరిగించి దేవ మరి బిడ్డల యొక్క చేతులను తండ్రి మీరు సమృద్ధి చేశారు. దేవ మరి యొక్క గృహం కొరకు వారు పడినటువంటి ప్రయాస అంతటిని వారు మరచి ఈ దినాన్న దేవ మరి మీరు చేసిన మేలు కొరకు పరిపూర్ణమైనటువంటి హృదయాలతో తండ్రి సంతోషముగా మరి ఈ యొక్క సేవకులను, కుటుంబీకులను, బంధుమిత్రులను, దేవ మరి ఆప్తులను వారు పిలిచి నీ నామమును తండ్రి వీరి ఎదుట గణపరిచి ఉన్నతపరిచేటువంటి యొక్క కూడికను వారు ఏర్పాటు చేయడానికి మీరు సహాయం దయచేశారు. దేవ మరి యొక్క స్థలమందు పాదములు మోపినటువంటి ప్రతి దైవ సేవకులను బట్టి వందనాలు, స్తోత్రాలు. దేవ మరి దైవ సేవకులందరి యొక్క పరిచర్య, వారి కుటుంబాలు మీరు దీవించండి. దేవ మరి వారి చేతులు ఉంచినటువంటి యొక్క కుటుంబము, దేవ యొక్క గృహము నిత్యము కూడా వర్ధిల్లి దేవ మరి నీ యొక్క కృపను పొందుకోవడానికి సహాయం దయచేయండి. దేవ మరి ప్రియులు జోసెఫ్ గారిని బట్టి వందనాలు. దేవ మరి వసంత కుమారి గారు, దేవ మరి తల్లిని మీరు బలపరచండి, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకను శక్తి చేత మీ దాసులను నింపండి. మరి కుమారుడు సన్నిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాను. బిడ్డ చేస్తున్న ఉద్యోగంలో మీరు తోడుగా ఉండి దేవ మరి తదుపరి బిడ్డ యొక్క జీవితంలో జరగబోయే దేవ మరి యొక్క ఘనమైన కార్యం కొరకు దేవ మరి కుటుంబము దేవ మరి ప్రార్థిస్తూ ఉంటున్నది. దేవ మరి బిడ్డ యొక్క జీవితంలో మీ యొక్క కృపకు తగినటువంటి రీతిగా ఆ కార్యాన్ని జరిగించండి, సహాయము దయచేయండి. దేవ మరి యొక్క గృహంపై ఉన్నటువంటి రుణభారం అంతటిని కూడా వారు తీర్చుకోగలగడానికి తగినటువంటి సామర్థ్యమును వారికి మీరు అనుగ్రహింపు చేసి దేవ మరి బిడ్డల యొక్క చేతులను తండ్రి మీరు ఆశీర్వదించండి, బలపరచండి. దేవ మరి యొక్క గృహంలో నీ నామం పేరట తండ్రి వారు ప్రతిష్ఠ చేశారు. దేవ మరి ప్రతి దినము ఈ యొక్క గృహంలో తండ్రి మీ సన్నిధి కాంతిని దేవ మరి ఈ స్థలమందు ఉంచి బిడ్డలు లోనికి వెళ్ళి దేవ మరి బయటికి వెళ్ళి వచ్చేటువంటి వేళల్లో నీ యొక్క కృపను వారు పొందుకోవడానికి సహాయం దయచేయండి. బిడ్డలు దినములు గడపడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క గృహము వాక్యమైన వెలుగు చేత వెలిగింపబడుతూ వీటి సమీప గృహాలు ఆ వాక్యపు వెలుగులో తండ్రి నిన్ను తెలుసుకోగలగడానికి కూడా సహాయం దయచేసి దేవ మరి కుటుంబము ఈ యొక్క గృహం యొక్క సరిహద్దులను విస్తరింపచేసి
సమాధానకరమైనటువంటి స్థితి యందు బిడ్డలు నిలిపి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మరి యొక్క పెద్దలు దైవ సేవకులు ఇచ్చినటువంటి నన్ను ప్రభు మరి ఆ యొక్క సూచనలు సలహాలు దైవ సంబంధమైనటువంటి హెచ్చరికలు బిడ్డలు పాటించగలుగుతూ దేవా నీకు ప్రీతికరమైనటువంటి గృహముగా ఈ బిడ్డలు జీవించగలగడానికి సహాయం దయచేయండి. సభలో కూర్చున్న బిడ్డలందరిని బట్టి వందనాలు దేవ. మరి బిడ్డలందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి జరగనటువంటి ప్రేమ విందులో కూడా మీ యొక్క కృప సమృద్ధిని అనుగ్రహింపచేసి మీరు మహిమ పొందమని మరి ఆర్కెస్ట్రా వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ వారిని వారి తలంతులు వారి యొక్క పరిచయను కూడా మీరు దీవించండి దేవ. మరి కెమెరామ్యాన్లను బట్టి వందనాలు దేవ. మరి ఫోటోగ్రాఫర్స్ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి పంపించండి దేవ. మరి యొక్క కార్యక్రమం ఎంత ఘనంగా జరగడానికి ఈ యొక్క కుటుంబానికి సహకరించినటువంటి దేవ మరి ఆర్థికంగా సలహాలుగా ప్రభు మరి శారీరకంగా శ్రమపూర్వకంగా ఎందరైతే ఈ యొక్క స్థలమందు ప్రయాసపడ్డారో వారి యొక్క సహకారం అందించారు వారిని వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీరు మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి ఈ నామము పరిశుద్ధ పరచబడుగా రాజ్యం వచ్చునుగా మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగా మా దిన ఆహారం మాకు దయచి వాళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు మమ్మల్ని శోధనలోనికి దాకా దుష్టుని రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని కండిన సహవాసము సకల దీవెనం మరి ప్రియులు జోసెఫ్ గారు వసంత్ కుమార్ గారు కుమారుడు సన్ని తన భవిష్యత్తుకు అదేవిధంగా నూతనంగా ప్రతిష్ఠ చేయబడినటువంటి గృహానికి ఈ సభలో పాలు పంపులు పొందిన దైవ సేవకులకు సంఘ విశ్వాసులకు బంధువులకు సమస్తానికి తోడి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మీద వర్షింపచేయు ఆశతో నమ్మియున్నాము నీ సత్యవచనము ఈ మీద కృమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. అమ్మ మీ అందరికీ వందనాలు. మరి మీ కొరకు ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి పరలోక సారథి ప్రభునా వారధి పరలోక సారథి ప్రభునా వారధి యేసున రథ సారథి నా హృదయ కాపరి ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య
నీ రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్యా. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. ఆత్మీయ ఇశ్రాయేలీల ఆశ్రయము యేసి అభిషేకంతో ఆధిక్యత పొందితిమి. ఆత్మీయ ఇశ్రాయేలీల ఆశ్రయము యేసి అభిషేకంతో ఆధిక్యత పొందితిమి. ఆపత్కాలములో ఆశ నిరాశలలో, ఆపత్కాలములో ఆశ నిరాశలలో హస్తం చాపి అండగా నిలిచిన నా యేసయ్య, నీ హస్తం చాపి అండగా నిలిచిన నా యేసయ్య. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి. యేసు నా రథ సారథి, నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి.